येन चराचरं तत्पदं दर्शितं येन तस्मै श्रीगुरवे नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। गुरुब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः। नित्यानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिं विश्वातीतं गगनसदृशं तत्त्वमस्यादिलक्ष्यम् एकं नित्यं विमलमचलं सर्वधी साक्षिभूतम् भावातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि। ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। నూట 24వ ప్రశ్న. యాజ్ఞవల్క్యుడు ఆత్మవారే ద్రష్టవ్యో అన్నాడు కదా. ద్రష్టవ్యో అంటే చూడు అని అర్థం. ఆత్మవా అరే అరే అంటే ఒరే అని అర్థం. ఆత్మను చూడరా అన్నాడు. ఆ మాటకు అర్థం ఏమిటంటే ఆత్మ కనిపించాలి. ఆత్మ కనిపిస్తుందా? కనిపించదు, అనిపిస్తుంది. మరి ద్రష్టవ్యో అన్నాడంటే ఎందుకు అన్నాడు అంటే ఆత్మను రుచి చూడరా అని. ఆత్మని రుచి చూడరా అంటున్నాడు. రుచి చూడటం అంటే అనుభవించడం అని అర్థం. కాబట్టి ద్రష్టవ్యో అన్న పదానికి చూడు అనే లిటరరీ మీనింగ్ కాకుండా అనుభవించు. ఎందుకు అనుభవించాలి అంటే పుల్లారెడ్డి స్వీట్ స్టాల్కి వెళితే రకరకాల స్వీట్స్ చేసి పెడతాడు కదా. ఆ స్వీట్ మనం ఎప్పుడూ తినలేదనుకోండి, మన ఇంట్లో లడ్డు మైసూర్ పాకే తింటాం కదా. వాడు ఏదో రకరకాలు చేస్తాడు. సార్ ఇది కొంచెం రుచి చూడండి సార్ అంటాడు. ఇంత మాసర పెడతాడు మనకి. కేక్ ఇంత ఇవ్వడు. ఎందుకని? ఆ రుచి నువ్వు అనుభవిస్తే నీకు అది నచ్చితే, అంటే అనుభవించింది నీకు నచ్చాలి కదా, అప్పుడు నువ్వు దాన్ని కొనుక్కొని పోతావు. మొదటిసారి కొనుక్కుని పోతావు. ఈ కొనుక్కుని పోయి తలా ఇంట్లో కొంచెం కొంచెం పెట్టుకుంటాం. మనకి చాలా తినాలనిపిస్తే అన్ని డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టుకోవాలి? అది చేసిన పద్ధతి ఏమిటో నాయన నాకు చెప్పరా ప్రొసీజరు. మేము ఇంట్లోనే చేసుకుని మేము తిని ఇంకా 10 మందికి పెడతాం అంటాం కదా. కొనుక్కొచ్చుకొని తినలేం కదా. పైగా ఇది కొంటే దొరికే వస్తువు కాదు కదా. అందుకని ద్రష్టవ్యో అన్న పదానికి రుచి చూడండి. మొట్టమొదట రుచి చూడాలంటే ఎలా చూడాలి అంటే ఆత్మ సత్తు చిత్తు ఆనందం అనేటువంటి విషయం ముందు తెలుసుకో. ఏ వస్తువైనా దాని ధర్మాన్ని బట్టి ఆ వస్తువుని మనం గుర్తించాలి, అంతే కదా. పంచదార ధర్మం ఏమిటి? తీయగా ఉండటం. ఉప్పు ధర్మం ఏమిటి? ఉప్పగా ఉండటం కదా. దాన్ని బట్టే నువ్వు దాన్ని గుర్తిస్తావు. ఏ ఇంద్రియంతోనో ఒక ఇంద్రియంతో గుర్తించాలి. కానీ ఆత్మ ఇంద్రియాలతో గుర్తింపబడేది కాదు. అందుకని ద్రష్టవ్యో అన్న పదానికి కంటితో చూడడానికి వీల్లేదు అని అర్థం. అనుభవించడానికే వీలవుతుంది. మరి చూసిన తర్వాత మమ్మల్ని ఏం చేయమంటారు? రుచి చూసిన తర్వాత పుల్లారెడ్డి స్వీట్ అయితే వాడు రెడీగా పెట్టాడు, అది సాకారం, అందుకని మనం కొనుక్కోచుకుంటాం. ఒకవేళ అంత డబ్బులు మన దగ్గర లేకపోతే ఆ డబ్బులు ఎప్పుడు ఉంటే అప్పుడు కొనుక్కోచుకుంటాం, అంతే కదా. రుచి చూసి
రుచి చూసిన తర్వాత ఇప్పుడు కొనుక్కుందాం అనుకుంటే మన దగ్గర డబ్బులు లేవనుకోండి, వాడు ఎంతో చెప్తాడు, అన్ని డబ్బులు మన దగ్గర లేవు. అన్ని డబ్బులు సంపాదించుకొచ్చి తర్వాత అది కొనుక్కొని మనం తింటాం, అంతే కదా. ఇది కూడా ద్రష్టవ్యం. నువ్వు ఆత్మధర్మాలు తెలుసుకుని ఆత్మను రుచి చూసిన తర్వాత దాన్ని గురించి శ్రోతవ్యో, విను, ఎట్లా చేసుకోవాలో విను. విన్న తర్వాత ఒకసారి వింటే అది అర్థమయ్యేటువంటి వస్తువు కాదు, అందుకే బ్రహ్మ పదార్థం అంటారు దాన్ని. మంతవ్యో, దాన్ని మననం చెయ్యి. మనం డిగ్రీ కాలేజీలో చేరగానే ఫస్ట్ ఇయర్లోనే నీకు డిగ్రీ ఇవ్వడు. ఎంబీబీఎస్ అయినా సరే, బీఏ బీఎస్సీ అయినా సరే, మనం ఫస్ట్ ఇయర్ బీఎస్సీ అన్నప్పుడు మనం బ్రాకెట్లో పెట్టుకోవాలి. ఈ బ్రాకెట్లు తీసే సంగతి మనకు అప్పుడే ఉండదు. సెకండ్ బీఎస్సీ, థర్డ్ బీఎస్సీ, అప్పుడు కూడా థర్డ్ బీఎస్సీ అనే రాయాలి ఫైనల్ ఇయర్ అయినా కూడా. అట్లాగే ఎంబీబీఎస్ అయినా, ఇంజనీరింగ్ అయినా, నువ్వు ఏ డిగ్రీ అయినా కూడా నువ్వు ఎంటర్ అవ్వగానే నువ్వు అది చదివినది కాదు. అది అయిన తర్వాత నీకు ఆఖరిలో ఏమి ఇవ్వాలి, కాన్వకేషన్లో నీకు ఆ డిగ్రీ ఇచ్చిన తర్వాత ఈ బ్రాకెట్ను తీసేయాలి. అంతవరకు దాన్ని బ్రాకెట్లో పెట్టుకోవాలి. బ్రాకెట్లో పెడుతున్నావు అంటే అర్థం ఏమిటి, నాకు ఇంకా కంప్లీట్ కాలేదు, నేను ఇంకా చదువుతూనే ఉన్నాను అని చెప్పడం కోసం, అంతేనా. అందుకని శ్రోతవ్యో నీకు ఫస్ట్ ఇయర్ డిగ్రీ కోర్సు, మంతవ్యో సెకండ్ ఇయర్ డిగ్రీ కోర్సు, నిధిధ్యాస్తవ్య ఫైనల్ ఇయర్ డిగ్రీ కోర్సు. 3 సంవత్సరానికి నీకు వస్తుంది. నేను ఫస్ట్ ఇయర్ అయిపోతే నాకు 30 మార్కులు వచ్చినా నేను సెకండ్ ఇయర్లోకి వెళ్ళిపోతాను, కాదమ్మా. ఇది అలాంటిది కాదు. ఇది ఎలాంటిదో భగవద్గీత చెప్తుంది మీకు. నేను చెప్తాను, భగవద్గీతలో బుద్ధ కుటుంబరావు గారు ఏం చెప్పారో అది చెప్తాను. అంటే భగవద్గీత ఎలా చదువుకోవాలో మీకు ఇప్పుడు అర్థమవుతుంది. ఊరికే పుస్తకం మా ఇంట్లో ఉంది, నాకు కంఠస్థం వచ్చు, లేకపోతే గూగుల్లో వెతుక్కొని ఎట్లా హౌ టు ప్రొనౌన్స్ అని నేను తెలుసుకుని నేను ప్రొనౌన్స్ చేస్తాను, దానివల్ల అస్సలు ప్రయోజనం లేదు కదా. చూచాను అంటే ఆత్మ నాకు తెలిసినట్టే కదా, నేను చూశాను, ద్రష్టవ్యం అన్నారు కదా, నాకు ఆత్మ తెలిసినట్లే కదా, ఇంకా దాన్ని గురించి ఇంత ఎందుకు చెప్పారు అని అడుగుతున్నాడు ప్రశ్న. అది ప్రశ్న అర్థమైందా? అంటే నేను కాలేజీలో చేరాను కదా, కాలేజీలో చేరితే నాకు డిగ్రీ వస్తుంది కదా, ఇవాళ కాకపోతే రేపైనా, ఫీజు కట్టినంతసేపు స్టూడెంట్గా నేను ఉండొచ్చు కదా. నేను ఎందుకు సాధన చేయాలి? శ్రోతవ్యం, మంతవ్యం, నిధిధ్యాస్తవ్య నాకెందుకు? యాజ్ఞవల్క్యుడు మైత్రేయి చెప్పిన మాట ఇది. క్వశ్చన్ అడుగుతున్నాడు, ఎందుకంటే పరిప్రశ్న కదా మంది. పరిప్రశ్న అంటే వాడు అలాగే అడుగుతాడు. తెలిసి చెప్పింది ప్రశ్న, తెలియక అడిగేది పరిప్రశ్న. తద్విద్ధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ. వెళ్ళి తత్వదర్శి అయిన వాడికి పరిప్రశ్న చేసి నీకు కావలసింది అడగరా అంటున్నాడు. మీరెవ్వరూ అడగకుండా ఆ ప్రశ్న కూడా ఆ గురువే చెప్పుకుని ఆ శిష్యుడే, ఎందుకంటే ఏ శిష్యుడికి ప్రశ్న అడగటం రాదు, ఎందుకంటే వాడికి ఆ సబ్జెక్టు మీద నాలెడ్జ్ లేదు. అందుకని ఎక్కడైనా కూడా గురువే చెప్పాలి, శిష్యుడే వినాలి. అందుకు శ్రోతవ్యం, వినే పనే వాడికి. వాడి 2 చెవులు ఇక్కడ పెట్టుకుని వినాలి. అది ఒక చెవి ఇంకెక్కడో అసలు ఇంకెక్కడో పెట్టుకో. అఖండ మండలాకారం అనేటప్పటికే అన్నీ ఇక్కడికే వస్తాయి. ఎవ్వడు ఏమీ మాట్లాడు, ఏం భయం లేదు. ఏమ్మా, సాధారణంగా మనుషులందరూ దేహమే తాను అనుకుంటారు. ఇది ఎవ్వడు చెప్పక్కర్లే. చిన్న పాప కూడా నువ్వే ఫలానా ఎవరు మా ఇంటి దగ్గర ఒక చిన్న పాప ఉండేది, దాని పేరు సుమన. చిట్టి ఎవరమ్మా అంటే సుమన చిట్టి అని చెప్పేది. ఎంత చిన్నది అంటే జస్ట్ 1.5 year, ఇప్పుడు చాలా కాలం కిందట. అంటే ఆ సుమన అనే పేరు ఎవరికి ఉంది అంటే దానికే అన్నీ దానికి తెలుసు. అంటే నామరూపాలే నేను అనే సంగతి ఎవ్వరు చెప్పక్కర్లే.
మరి ఏం చెప్పాలి? వాటికి అతీతంగా ఇంకోటివి నువ్వు అని చెప్పాలి. రమణ మహర్షి కూడా చెప్పింది అదే. హూ యామై, నేనెవరు అని నిన్ను ప్రశ్నించుకోమన్నాడు. నేనెవరు అన్న ప్రశ్నకి నాకు సమాధానం ఏ పుస్తకంలో దొరుకుతుంది? ఏ పుస్తకంలో దొరకదు. మరి పుస్తకంలో లేని ప్రశ్నకి జవాబులు ఎక్కడి నుంచి వెతకమంటావయ్యా? పుస్తకాల్లో ఉండవు. మరి ఎక్కడుంటాయి అంటే వేదంలో ఉంటుంది. మనం అందరం ఇప్పుడు వేదం చదువుకోవడానికి పోయినామంటే, వేదం చదువుకుందాం అనుకుంటే ఆ చెప్పేవాడికి కూడా వేదం అర్థం కాదు. కంఠస్థం చేసి నేర్చుకున్నాడు వాడు ఘనాపాటి. గోదావరి జిల్లాలో చాలామంది ఉన్నారు ఘనాపాటీలు కదా. వాళ్ళందరూ కూడా కంఠస్థం చెప్పేస్తారు మన పురోహితులు మంత్రాలు చెప్పినట్లు. కారణం ఏమిటి అంటే వాళ్ళకి దాన్ని గురించిన అర్థం కానీ అవగాహన కానీ వాళ్ళకు ఉండదు. వాళ్ళకి ఎలా నేర్పించారంటే, అంటే పుస్తకాల్లో పెట్టి రాస్తే ఏదన్నా భాషా దోషాలు అక్షర దోషాలు వచ్చి మారిపోతాయేమో అన్న భయంతో కంఠస్థం నేర్పించారు. వేదమంతా నోటికే చెప్తారు. నోటికి చెప్పి ఆ తర్వాత సాయంకాలం వాళ్ళని సంత చెప్పమంటారు. సంత అంటే ఏమిటి? చెప్పిన దాన్ని మళ్ళీ 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 వాళ్ళు చెప్పుకోవాలి. అట్లా చెప్పుకోవడం వల్ల ఏమిటి లాభం అంటే ఆ స్వరం పొరపాటు కావడానికి అవకాశం లేదు. అందుకని మంత్రం చూడండి, ఎవరి ఏ దేశంలో ఎక్కడి ఉన్నప్పటి బ్రాహ్మణుడే మంత్రం చెప్తాడు. ఎక్కడున్నవాడు చెప్పినా సేమ్ అట్లాగే చెప్తారు. చూడండి, ఒకటి హెచ్చులు ఒకటి తగ్గులు చెప్పడు. ఉదాత్త అనుదాత్త స్వరం అంటారు దాన్ని కంఠస్థం చేసిన వాడికి మాత్రమే వస్తుంది. అలా కంఠస్థం చేయిస్తారు. ఇప్పుడు తిప్పలు ఎక్కడొచ్చిందంటే ఎవడు కంఠస్థం చేశాడో వాడికి అర్థం కాదు, ఎవడు అర్థం చేసుకుంటున్నాడో వాడికి కంఠస్థం రాదు. మన కష్టం ఎక్కడొచ్చింది అంటే నాకు అర్థమవుతుంది, నాకే కాదు రామనాథం గారికి ఇంకా పై వాళ్ళకి అందరికీ అర్థమవుతుంది. శంకరాచార్యులకు కాదు. శంకరాచార్యులకు అర్థమూ అవుతుంది, కంఠస్థము వస్తుంది. మనలాంటి వాళ్ళు అంటే మనం ఇంగ్లీష్ చదువుకున్నా కదా, బ్రిటిష్ వాళ్ళ కాలంలో పుట్టిన, అందుకే బిఫోర్ ఇండిపెండెన్స్ పుట్టాను నేను. స్వతంత్ర దేశంలో పుట్టిన వాళ్ళు మీరందరూ స్వతంత్రులు. అస్వతంత్రమైన దేశంలో పుట్టాను, తర్వాతే స్వతంత్రం వచ్చింది. నా 1వ క్లాస్లో మనకి స్వతంత్రం వచ్చింది. నాకు పెద్ద బిస్కెట్ ప్యాకెట్ కూడా ఇచ్చారు. నాకు అది బాగా గుర్తుంది, ఫస్ట్ గ్రేడ్. ఇటువంటి దేశంలో పుట్టిన మనకి వేదం చదువుకుని వేదానికి అర్థం తెలుసుకునేటువంటి గురుకులాలు ఇప్పుడు లేవు. మనం చదివిన కాలేజీల్లో ఆ చదువులు ఎవ్వడూ చెప్పలే కదా. అదృష్టవశాత్తు నేను లిటరేచర్ చదువుకున్నా కాబట్టి ఆ ప్రతి పదానికి నాకు అర్థం తెలుసుకుని నేను ఈ బ్రహ్మ విద్యలో నేను ముందుకు వెళ్ళగలిగాను. నాకు లిటరేచరే కాకుండా ఇంకో సబ్జెక్టు చదివి ఉన్నట్లయితే నాకు ఇది అర్థం అయ్యి ఉండేది కాదేమో నేను అనుకుంటూ ఉంటా ప్రతిసారి. నేను చదివిన సబ్జెక్టు, నేను లా చదువుదాం అనుకుంటే లా చదవకుండా నేను లిటరేచర్ చదువుకోవడం, గురుదేవులే నన్నట్లా వారే మలుచుకున్నారు, నాదేం లేదు. ఈరోజు కూడా మీకేం చెప్పాలో ఆయనే చెప్తారు. అఖండ మండలాకారం అని ఆయనకు అప్పచెప్తా, ఆ చెప్పవలసింది వారే చెప్తారు మీకు అర్థమయ్యేటట్టుగా. అమ్మ మీరు మాకు అర్థమయ్యేట్టు చెబుతున్నారు అంటే ఆ చెప్పగల శక్తి కూడా వారిదే. ఎందుకంటే మీ దేహం ఎట్లా జడమో నా దేహం కూడా అట్లాగే జడం. నేను కూడా మీలాగే పుట్టాను. ఎవరైనా ఒకళ్ళు నాకు మాత్రమే తెలిసింది మీకు తెలియదు, మీకు సమాధి వచ్చినప్పుడు మీకంతా తెలిసినప్పుడు తెలుస్తుంది, అప్పుడు తెలిసినప్పుడు నువ్వెందుకు చెప్పాలి, మాకే తెలుసు కదా. కాదు, సైన్స్ ఎప్పుడూ కూడా ప్రూవ్ చేసినప్పుడే నమ్ముతుంది. ఏదైనా కూడా ప్రూవ్ చెయ్యాలి, చేసినప్పుడు నమ్మాలి. అంటే నేను ఏది చెప్తున్నానో అది మీకు ఎప్పటికప్పుడు అర్థమై ఎస్ దిస్ ఈజ్ కరెక్ట్ అని మీకు అనిపించాలి. మీకు అనిపించదు అనుకోండి, ఇక్కడ ఎవరు కూర్చోరు. ఆమె చెప్తున్నది ఏదో
మాకు అర్థం కావటం లేదురా నాయన అని మీ దారిలో మీరు వెళ్ళిపోతారు అనిపించాలి కదా. అది బ్రహ్మ విద్య. ఏ పుస్తకాల్లో ఉండదు. ఇప్పుడు ఇప్పటి వరకు ఎందుకు బ్రహ్మ విద్య మనకు అర్థం కాలేదు అంటే ఇది కారణం. విద్య అది వేదం చదువుకున్న వాడికి ఈ లౌకికమైనటువంటి తెలీదు కదా. వాళ్ళే కదా ఇప్పుడు మరి ఈశనత్రయాల్లో పడి కష్టపడి పూర్తి మంత్రం కూడా చెప్పకుండా సగం మంత్రం చెప్పేసి డబ్బుల మీద ఆశపడి తీసుకుంటున్నారు. బ్రాహ్మడు అసలు అట్లా తీసుకోకూడదు. వేదం చెప్పలే, బ్రాహ్మణ్ణి ఉపవాసం పెడితే మిగిలిన జాతుల వాళ్ళకి పాపం వస్తుందిట. వాడు అడగకూడదు కదా. పురోహితుడు అంటే అర్థం ఏమిటి? ఆ ఊరికి మేలు కోరేవాడు. వాడిని పోషించవలసిన బాధ్యత ఎవరిది? వాడికి ఆశలు ఉండకూడదు. వాడికి తిండి లేదు, రేపు పొద్దున బియ్యం లేవు, వస్తువులు ధర పెరిగితే నాకెట్లా అనే భావన వాడికి కలగకూడదు. స్వాధ్యాయ ప్రవచనాభ్యాన్న ప్రమదితవ్య, వాడికి అది విధించింది శాస్త్రం. వాడు రోజు చదువుకుంటూ ఉండాలి. చదువుకున్న దాన్ని ఎవడికో ఒకడికి చెప్పాలి. చెప్పిన వాడు విన్నాడా వినలేదా వాడికి అక్కర్లేదు, చెప్పేస్తే వాడి డ్యూటీ అయిపోయింది. ఆ విన్నవాడి బాధ్యత ఏమిటంటే వీడికి అన్నం పెట్టే సంగతి. వీడి ఉద్యోగం చేయకూడదు మళ్ళీ. కానీ మా గురుదేవులు నన్ను ఉద్యోగం చేయమని చెప్పారమ్మా, ఎవడి మీద అన్నం మీద ఆధారపడకూడదు, ఆధారపడితే చులకనైపోతాం, పైగా నాకు డబ్బులు ఎవడిస్తాడో వాడినే దగ్గర కూర్చోబెట్టుకుని పాఠం చెబుదాం అనిపిస్తుంది, ఇవ్వని వాడిని పాఠం చెప్పొద్దులే అనిపిస్తుంది. అందుకని నీ ఉద్యోగం నువ్వు చేసుకుని నీ డబ్బులు నువ్వు సంపాదించుకో. మా గురుదేవులు చెప్పిన మాట, కానీ శాస్త్రం చెప్పలే ఆ మాట. నువ్వు చదువుకో, చదువుకున్నది నలుగురికి చెప్పు. చదువుకుండి అర్థం చేసుకునే శక్తి నీకు భగవంతుడు ఇచ్చాడు కదా. భగవంతుడు ఎందుకు ఇచ్చాడు అంటే బ్రహ్మజ్ఞానం పొందిన వంశంలో నువ్వు పుట్టావు. నీ కర్మలో నీ అదృష్టంలో అక్కడ ఉంది. అందువల్ల ఆ జ్ఞానం నీకు వచ్చింది. నీకు వచ్చిన జ్ఞానాన్ని 10 మందికి పంచు, దాన్ని వేరే వాటికి ఉపయోగించద్దు అని చెప్తోంది శాస్త్రం. అర్థమైందా? అందుకని దేహమే నేను అనుకోవడానికి ఏ శాస్త్రం అవసరం లేదు. నీకే తెలుసు. దేహం నేను కాదు, దేహిని అని తెలుసుకోవడానికే నీకు శాస్త్రం కావాలి. ఆ శాస్త్రం ఎలా ఉంటుంది అంటే వేదమే కదా, మనకు అర్థమయ్యే భాషలో ఉండదు. దాని భాష తప్పంటానికి లేదు, మనం ఆ భాష నేర్చుకోలేదు, అంతే కదా. మన దగ్గరే లోపం ఉంది. మనం ఎందుకు నేర్చుకోలేదు అంటే అదే చెప్తాడు, ఆవు గడ్డివామి ఎందుకు మేయలేదు అంటే జీతగాడు మేపలేదు అట్లాడి. మనం ఎందుకు నేర్చుకోలేదు అంటే మన విద్య కేవలం 3 కోసమే ఉపయోగపడుతోంది. ఏమిటా 3? ధనేషణ, అంతే. మనిషి ఎందుకురా చదువుకుంటున్నావు అంటే వెంటనే ఏమంటాం? డబ్బులు సంపాదించాలి. ఎందుకురా ఇంజనీరింగ్ ఎందుకురా నీకు కదా అంటే ఏమంటాడు? ఇంజనీరింగ్ అయితేనే సాఫ్ట్వేర్, పెళ్ళి కూడా కాదు సాఫ్ట్వేర్ కాకపోతే కదా. అంటే డబ్బు సంపాదించడం కోసమే నువ్వు చదువుకుంటున్నావు. అందుకని డబ్బు సంపాదన దేంట్లో ఎక్కువ డబ్బు సంపాదించడానికి వీలవుతుందో ఆ విద్యే నువ్వు నేర్చుకుంటున్నావు. కాబట్టి నీకు దేహిని నేను అని తెలుసుకునే అవకాశం నీకు లేదు, ఉండదు. నీకు మరి ఏం చెయ్యాలి అంటే చెప్తున్నాడు, దేహమే తాననుకుని తనకు బయట ఉన్నదాన్ని ప్రపంచం అనుకోవడానికి ఎవ్వడి అడ్డము లేదు. ఎందుకంటే నేను ఒకడిని ఉంటాను, నాకు ఎదురుగా నేను కాని వాళ్ళు ఉంటారు. నేను కాని వాళ్ళే కదా ఉండేది. కానీ నువ్వు తెలుసుకుంటే నేను తెలుసుకుంటే అంతటా నేనే ఉంటాను. తేడా అది కదా. ఎవరైనా మాట్లాడుతూ పైవాడున్నాడు అని మాట్లాడితే పైవాడు వాడికి ఏం తెలియదు అని దండం పెట్టి వచ్చేసేది. ఎందుకంటే వాడిని పైన పెట్టారు. పైవాడని కాకుండా విష్ణువే దేవుడని శివుడే దేవుడని మాట్లాడేవాడు ఇంకా అందుకు కూడా పనికిరాడు. వీడు కనీసం వాడిని పైన అన్నా పెట్టాడు ఎక్కడో చోట. పనికిరాడు అని మనం ఎట్లా గ్రహిస్తున్నామంటే నువ్వు కొంత ప్రయత్నం చేసి దేహమే నేను అనుకున్న వాడికి తెలియదు. ఏమ్మా
వాడు ఏం చేస్తున్నాడంటే తన దేహాన్ని తాను అనుకుంటూనే, ఎవడి దేహాన్ని వాడు నేను తానే అంటాడు కదా, అంటూనే మాటలో మధ్యలో ఏమంటాడంటే ఇది నాది అంటాడు. వాడి మాటలకే చెప్తున్నాడు. ఎందుకంటే నాది అంటున్నాడంటే నా చెయ్యి, నా కళ్ళు, నా కాళ్ళు, నా మొహం, నా మనస్సు అంటున్నాడు కదా. నా ప్రాణం పోతున్నదిరా అంటాడు. అంటే నీ ప్రాణం పోతున్నది అని చూస్తున్నావంటే నువ్వు వేరుగా ఉంటేనే కదా ప్రాణం పోయేది చూసావు. అవునా కాదా? వాడు దేహాత్మ, ప్రాణాత్మ, ఇంద్రియాత్మ నేననుకుని, అవును వీటి మూడింటిని నేనంటున్నాడు. ఎవరిని? దేహాత్మ, ఇంద్రియాత్మ, ప్రాణాత్మ. అంటే అన్నిటికీ ఆత్మ తగిలిచ్చేశాడు. ఆత్మ తగిలించకపోతే అవి వాడి జడం. అమ్మవారు చిచ్చక్తి చేతనారూప, జడశక్తి జడాత్మిక. ఆ జడము చేతనము ఒకచోటే ఉన్నాయి. ఎక్కడున్నాయి అంటే ఇప్పుడు ఆ స్తంభంలో జడం చేతనాలు నాకు మీకు చూపిస్తాను. ఆ స్తంభం జడం. జడం అంటే ఏమిటి? అక్కడి నుంచి కదిలి ఇక్కడ కూర్చోవే అంటే అది కూర్చోదు. కాస్త అడ్డం ఉన్నావే వాళ్ళందరికీ అక్కడ కాస్త అడ్డం వెళ్ళి, మనిషి ఉందనుకో, నువ్వు అడ్డంగా ఉన్నావమ్మా కాస్త ఇక్కడికి కూర్చో, వాళ్ళకి అడ్డం లే అని అంటే ఇది లేస్తుంది. ఆ పిల్లర్ని లేవమంటే లేవదు. అది చేతనం ఎట్లా అవుతోందంటే ఇంత పెద్ద సీలింగ్ని చచ్చేట్టు మోస్తున్నది. అది ఏదో ఒక రోజు నేను అది మొయ్యలేను అని కూలిపోయింది అనుకోండి, ఇంకో 100 ఏళ్ల తర్వాత ఎప్పుడు అది కూలిపోయింది అనుకుందాం కాసేపు. అంటే అప్పుడు ఏమైంది ఆ చేతనం? అప్పుడు ఆ పిల్లర్ ఏమైంది అందాం? చచ్చిపోయింది అందాం. ఇప్పుడు బతికింది, చచ్చిపోయింది. బతికిన దాంట్లో నుంచి పిల్లర్ని జడాన్ని వేరు చేసి చేతనాన్ని చూపించండి, చూపించలేరు. అట్లా నీలో ఉన్న నీ నేనును చూపించలేము. మరి ఎట్లా చూపించగలరు? ఇప్పుడు మీకు చూపించానా లేదా? అందులో ఉన్నది, అందులో ఒక శక్తి ఉంది. ఆ శక్తే దీన్ని నిలబెడుతోంది. ఆ శక్తి ఎవరెవరిలో ఎలా వచ్చిందో ఇంజనీర్లకు తెలుసు. ఇంత రాడ్ వేసినట్లయితే ఇంత దాన్ని అది మొయ్యగలదు కదా. అంటే ఆ ఒక్క రాడ్ వేస్తే అది మోస్తుందా? ఆ అన్ని రాడ్లు వేస్తే ఆ రాడ్ కెపాసిటీ ఎంతంత ఉంది? అన్ని రాడ్స్ కలిసి దీన్ని ఎంత డిస్టెన్స్లో ఉన్నదాన్ని మొయ్యగలదు? ఆ క్యాల్కులేట్ చేసుకునేవాడు ఆ ఇంజనీర్. వాడు చేసుకుని ఆ కెపాసిటీతోనే దాన్ని నిలబెట్టాడు. ఆ డిస్టెన్స్లో నుంచుంటే అది ఆ ఏరియాని అది మోస్తుంది. ఎక్కడ ఏరియా వీక్ అయితే మొత్తం కింద పడుతుంది. అర్థమవుతోందా? జడము, చేతనము అవి రెండు కలిసి ఉన్నాయి. మనిషికి జడం చేతనం కలిసి ఉన్నాయని తెలీదు. తెలిస్తే వాడు దేహాన్ని నేను నాదిని నేనని ఎందుకంటాడు? ఎప్పుడైతే ప్రాణాత్మ, ఇంద్రియాత్మ, దేహాత్మ నేను అన్నాడో దానికి సంబంధించిన వాటిని నాది అంటున్నాడు. వీడు నేను తెలియకుండా దీన్ని నాది అన్నాడు. దీన్ని ఎప్పుడు నేనుగా చేసేసాడో వాడు, దీనికి సంబంధించిన ఇల్లో, పొలమో, భార్యో, ఆస్తినో అవన్నీ నాది అంటున్నాడు. నా బ్యాంక్ బ్యాలెన్స్ నాది. ఈ చెయ్యి నాది అన్నదానికి బ్యాంక్ బ్యాలెన్స్ నాది అన్నదానికి ఏం తేడా ఉంది చెప్పండి? ఇది నీ దగ్గరుంది, అది దూరం ఉంది. దీన్ని నువ్వు సపరేట్ చెయ్యలేవు, దాన్ని సపరేట్ చెయ్యగలవు కదా. అంటే విజాతీయమైన వేరుగా ఉందా? దీనికంటే దానికి వేరుగా ఉందా లేదా? వేరుగా ఉంది. దీన్ని వేరు చేయలేవు. మరి దీన్ని నాది అని దాన్ని నాది అంటే దీనికి ఇంకో పేరు పెట్టు, దానికి ఇంకో పేరు పెట్టుకో. కానీ నువ్వు పెట్టటల్లా, పెడుతున్నావురా. దీన్ని సపరేట్ చేయలేవు, నిజమే. అందుకని దీన్ని నాది అన్నావు, సరేరా. నేను వేరే ఉన్నాను, ఇది నాది అంటున్నావు, మంచిది నాయన, నీకు అంత మాత్రం తెలివి ఉంది అని. మరి దాన్ని సపరేట్ చేయగలిగిన దాన్ని కూడా నాది అంటున్నావు. నీవు పొయ్యేటప్పుడు
ఈ నాది నీ వెంట రావట్లేదు, ఆ నాది నీ వెంట రావట్లేదు. మరి ఈ రెండు నాదులు ఒకటని ఎట్లా చెప్తావు? ఈ లాజిక్ ఎవడు చెప్తాడు? గురువే చెప్తాడు. నీకై నీకు తెలిసేది కాదు. అందుకని గురువు లేకపోతే అది గుడ్డి విద్య అన్నారు. గురువు లేకపోతే అది గుడ్డి విద్య. సజీవమైన గురువు నీ గురువు. సజీవమైన వాడు. గురువు ఎప్పుడు కూడా శరీరంతో ఉండాలి. దేహం లేని, దేహం ఉన్న గురువే నీకు చెప్పాలా అని స్వామి, పెద్ద స్వామి, కంచి స్వామి నన్ను ఎందుకు అడిగారు అంటే, నీకు ఆల్రెడీ ద్రష్టవ్యం అయిపోయిందని నువ్వే చెప్తున్నావు కదా. ఒకసారి ద్రష్టవ్యం అయిన వాడికి, వాడు రుచి చూసిన వాడికి మళ్ళీ ఇంకొక దేహం ఉన్న గురువే చెప్పక్కర్లే. రుచి చూసిన వాడు ఏం చేస్తాడురా? శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసవ్యో వాడు వెతుక్కుంటాడు. రుచి చూడని వాడికి చెప్పాలి. అందుకని దేహం ఉన్నటువంటి గురువు నీకు ఫిజికల్ గురువు కావాలి. ఎక్కడి నుంచో సౌండ్ వచ్చి వింటే మనకు రాదు, తెలియదు. దేహం లేని గురువు నీకు శాస్త్రం. ఇద్దరు గురువులు ఉంటారు. ఒక గురువు దేహం ఉండి చెప్పాలి, ఇంకో గురువు దేహం ఉండక్కర్లేదు, వాడు చెప్తూ ఉంటాడు, నీకు అర్థమవుతూ ఉంటుంది. అయితే ఈ ఇద్దరు గురువుల్లో ఎలిమెంటరీ స్కూల్లో నేను చేరానండి. ఎలిమెంటరీ స్కూల్లో అంటే 1వ క్లాసులో చేరా, అక్షరాభ్యాసం చేశారు. ఇప్పుడు నాకు టీచర్ లేకుండానే నాకు చదువు వస్తుందా? రాదు. టీచర్ నా దగ్గరే ఉండాలి. 1వ క్లాస్ టీచర్ ఎక్కడ ఉండాలి? ఆ పిల్లవాడి దగ్గరే ఉండాలి. వాడి చెయ్యి పట్టుకోవాలి, వాడితో అక్షరాలు దిద్దించాలి కదా. వాడు మెల్లమెల్లగా కొంచెం కొంచెం పైకి వచ్చేటప్పటికి ఒక పుస్తకాన్ని ఇంట్రడ్యూస్ చేస్తారు కదా. నాయన, ఈ పుస్తకంలో చూసి నీకు అక్షరాలు వచ్చినాయి కాబట్టి ఇది ఆ, ఇది మా, అమ్మ, ఇది ఆ, ఇది వా, వా కొమ్మిస్తేవు, ఆవు, చదువుకోమని చెప్తారు కదా. అప్పుడు కూడా టీచర్ కూడా ఉండాలి, పుస్తకం కూడా ఉండాలి ఒక ఏజ్లో. ఇంకా కొంచెం వచ్చేటప్పటికి టీచర్ పాఠం చెప్పేస్తాడు, స్టూడెంటు అది బ్రెయిన్లో పెట్టుకుని, అంటే టీచర్ చెప్తాడు, అది బ్రెయిన్లో పెట్టుకుని పరీక్ష రాసి వాడు పాస్ అయ్యి ఇంటి దగ్గర చదువుకోనో ఏదో పుస్తకం ఉంటుంది, టీచరు ఉంటాడు. అయితే 1వ క్లాసులో లాగా కూడా ఉండి దగ్గర ఉండి అట్లా చెప్పక్కర్లా. ఇంకా కాస్త కాలేజీకి వచ్చేసాడు, టెక్స్ట్ బుక్ పెట్టుకోకూడదు, లెక్చరర్ పెట్టుకోడు, స్టూడెంటు పెట్టుకోకూడదు. వాడు లెక్చర్ ఇచ్చేసి వెళ్ళిపోతూ ఉంటాడు. ఆ లెక్చర్ విని ఈ పుస్తకంలో ఆ మాటలు ఎక్కడున్నాయో చూసుకుని వాడు కొంచెం కృషి చేయాలి. ఇంకా పీజీకి వెళ్ళాడు, అక్కడ అసలు ప్రొఫెసర్ పాఠం చెప్పడు. ఇదిగో ఈ చాప్టరు లైబ్రరీకి వెళ్ళండి, ఈ ఫలానా ఫలానా పుస్తకాల్లో దీని గురించి అంతా ఉంటుంది, రెఫరెన్స్ బుక్స్ అంటారు వాటిని, అవి ఇచ్చేస్తాడు. నీవు కంప్లీట్గా లైబ్రరీ మీద ఆధారపడాలి. అవునా కాదా అమ్మ? పీజీ చేసిన వాళ్ళు ఎవరికైనా ఇది అర్థమవుతుంది. లెక్చరర్ క్లాసులో కూర్చొని డిగ్రీలో లాగా పాఠం చెప్పడు, నిన్నే నేర్చుకోమంటాడు. అంటే నీ లెవెల్ పెరిగే కొద్దీ సజీవమైన గురువు కొన్నాళ్ళు, నిర్జీవమైన శాస్త్రం కొన్నాళ్ళు. నిర్జీవమైన గురువు శాస్త్రం. ఆ పాఠం, ఆ పుస్తకం ఎవరు రాశాడో మనకు తెలియదు, మనకు అవసరం లేదు. అందులో ఉన్నది సిద్ధాంతం. ఆ సిద్ధాంతాన్ని వాళ్ళు ఎట్లా డిరైవ్ చేశారో నువ్వు అర్థం చేసుకుని, అది తెలియకపోతే ఆ ప్రొఫెసర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ లెక్క ఎట్లా చేయాలి, వాడు ఎట్లా చేశాడు, ఆన్సర్ ఎట్లా వచ్చింది, ఆన్సర్ వాడికో రకం నీకో రకం వస్తే అది కరెక్ట్ కాదు. ఎవడు చేసినా అదే రావాలి. అర్థమైందా? బ్రహ్మ విద్య అలా తెలుసుకోవాలి. ఏ విద్య అయినా అంతే, అట్లాగే తెలుసుకోవాలి కదా. మిగిలిన విద్యలకు కాపీ కొట్టే అవకాశం ఉంది. ఎందుకు కాపీ కొట్టదంటే, ఈ పక్కవాడు రాస్తుంటే చూసి 4 ముక్కలు రాసేసి దిద్దేవాడు వేరే. ఇక్కడ కాపీ కొట్టడానికి అవకాశం లేదు. రాసేవాడివి నువ్వే, కరెక్ట్ చేసే ఎగ్జామినర్వి నువ్వే కదా. సర్టిఫికెట్ కూడా నీకే. ఏ యూనివర్సిటీ సర్టిఫికెట్ ఇవ్వదు.
నీకు నువ్వే నాకు చాలా తెలిసిపోయింది అని అనుకుంటే నువ్వే గుంతలో పడతావు. ఎవడికి వాడికి నాకు తెలిసింది అనుకుంటే అది, అందుకని అది బ్రహ్మ విద్యనా అంటారు. అధ్యాత్మ విద్య విద్యానాం అంటే అధ్యాత్మ విద్య అంత ఈజీగా నీకు రాదు. అయితే అసలు రాదా అండి? వస్తుంది. దాన్ని తెలుసుకునేటువంటి పద్ధతి ఆగమం అనే పేరుతో గురువు తన శిష్యుడికి బోధిస్తాడు. అర్థమైందా? ఏం బోధించారో చెప్పారో మీకు ఇప్పుడు చెప్తాను నేను, కొంచెం వినండి. నేను పొద్దున అదే పనిగా రాసుకొచ్చుకున్నాను, అంటే మర్చిపోతానేమో. గురుదేవ నాన్న బోధిస్తారా నాకు? మన ఇళ్లలో ఏ చదువు రాని పని మనిషి కూడా, సౌండ్ చాలా ఎక్కువ ఉందిరా, నా చెవుల్లోకి వస్తారు, కొంచెం తగ్గించుకోరా. ఏ చదువు రాని పని మనిషి కూడా వాకిట్లో ముగ్గేస్తే ఒక ముగ్గు వేస్తుంది చూడండి. నాకు డయాగ్రామ్స్ బాగా రావు, ఎందుకంటే నేను లిటరేచర్ స్టూడెంట్ని. మీరు చక్కగా వేసుకోండి, మీకు అర్థమయ్యేటట్టు చెప్పగలనే కానీ మళ్ళీ డయాగ్రామ్ సరిగా వేయలేదని మళ్ళీ కామెంట్ చేసుకోవాకండి. ఏమ్మా, ఈ ముగ్గు రాని వాళ్ళు ఎవ్వరూ ఉండరు. ప్రతి ఇంట్లో తెలిసే చేస్తారో తెలియకే వేస్తారో కానీ ఇది మాత్రం వేస్తారు. హిందూ అయిన ప్రతివాడు, మిగిలిన వాడికి ముగ్గే అక్కర్లే, హిందూ అయిన ప్రతివాడికి ఈ ముగ్గు వస్తుంది. దీని అర్థం చెప్తున్నారు పరమేశ్వరి గురువు గారు, కుటుంబరావు గారు. ఎవరికైనా అర్థం తెలుసునా? ఈ ముగ్గుకు అర్థం ఎవరైనా చెప్పగలరా? అదండి, వినండి. ఏమ్మా, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6. అంటే ఏమున్నాయి? అమ్మవారికి ఏమని పేరు? షాడ్గుణ్య పరిపూరిత. షాడ్గుణ్య 6 గుణాలు. షాడ్గుణ్య పుణ్య అమ్మ ఏదా ఇది పడుతుందా? సమంగా నుంచోబెట్టుండ్రా, కదిలితే కష్టం. ఇక్కడ షాడ్గుణ్య పరిపూరిత దీర్ఘం రా, అక్కడ దీర్ఘం ఉంటుంది. ఆ ముక్క పోయింది, అమ్మవారు కదా, అందుకని ఆమెకు అది పేరు. అంటే ఈ 6 గుణాలతో ఈ చివర ఈ డాట్ కూడా పెడతాం మనం. ఈ ముగ్గేసి ఏం చేస్తారు? చివర చుక్క పెడతారు. ఇక్కడ పెడితే పెడతారు, పెట్టకపోతే పెట్టకపోతారు, కానీ పెడతారు కదా. పెట్టకపోతే తప్పు మళ్ళా, ఎందుకంటే 6 గుణాలతో పూర్ణమై ఉంది. ఈ ముగ్గుకి అర్థం ఏమిటంటే, కమాన్ ఒకటి తెచ్చా చూడు. నేను అమెరికా వెళ్ళినప్పుడు మానస అని మన అమ్మాయి, ఒక అమ్మాయి ఇంటికి వెళ్ళాను. వాళ్ళ ఇంట్లో ఇది ఉంది. ఇట్లాంటివి 2 వాల్ డెకరేషన్ లాగా పెట్టారు. మానస ఇది నేను తీసుకుపోతానే అన్నా. ఎందుకమ్మా మీకు ఇది, మీకు అదంతా నచ్చిందా అంది. ఇదేదో వస్తువేమో అనేది. కాదే, నేను పాఠం చెప్పుకుంటాను మా వాళ్ళకి, ఇందులో కూడా పాఠం ఉంటుందా అమ్మా అంది. నాకు ఎందులో అయినా పాఠం ఉంటుంది, నాకు ఇది నేను తీసుకుపోతా అన్నా. ఇది విరగకుండా ఆ అమ్మాయి చాలా జాగ్రత్తగా నాకు ప్యాక్ చేసి ఇచ్చింది. ఇక్కడికి వచ్చాక ఆ ప్యాక్ విప్పేసి నేను ఇది తీసుకొచ్చా మీకు చెప్పడం కోసమే. ఏమ్మా, ఇందులో ఈ చుక్క ఏదైతే ఉందో, ఈ చుక్కతో సమానం.
ఏ చుక్కతోనైనా. ఎందుకని అంటే ఈ చుక్క జాగ్రత్తగా వినండి, 360 డిగ్రీలు ఉంది కదా, ఏ కోణంలోనైనా వెళితే సేమ్. ఏ డాట్ అయినా 360 డిగ్రీల్లో సేమ్. లెక్కల టీచర్, ఇది ఎంత ఒక్క కోణంలో నుంచి వెళితే ఇక్కడ కూడా సేమ్ చుక్క అల్లాడితే వస్తుంది. ఇది కూడా సేమ్, దీని దగ్గర నుంచి ఇది 360 డిగ్రీలే. ఎవరి దగ్గరికి వెళ్ళినా వాళ్ళందరూ 360 డిగ్రీలే. మీరు వీళ్ళందరూ జీవులు అనుకుంటే, వీడు కూడా జీవుడే కదా, వీడు పరమాత్మ అనుకుందాం కాసేపు. ఎందుకంటే షాడ్గుణ్య పరిపూరిత అమ్మవారి మధ్యలోది కదా, 6 గుణాలతో కలిసింది. వీళ్ళందరూ చుట్టూ ఉన్నారు కదా, వీళ్ళందరూ జీవుళ్ళు అనుకుంటే జీవో బ్రహ్మైవ. నీకేమన్నా డౌటా? ఇది సమానం అంటే నీ సైన్స్ ఒప్పుకోదా? ఒప్పుకుంటుంది కదా. ఇప్పుడు ఇక్కడ ఎంతమంది ఉన్నారు అని అడిగితే ఒక్కడే ఉన్నాడంట నేను. మీరేమంటారు? చాలామంది ఉన్నారంటారు. ఇప్పుడు చాలామంది ఉన్నారా, ఇక్కడ ఒకడున్నాడా? మరి చాలా, ఈ అందరూ కలిసి ఒకటే కదా. ఎట్లాంటి ఒకటి అంటే బుద్ధు కుటుంబరావు గారు, అక్కడి నుంచి వచ్చిన లక్ష్మీ నరసింహమూర్తి గారు, తర్వాత రామనాథం గారు, అట్లా వస్తువులుగా చూడటానికి వీళ్ళందరూ వేరువేరుగా ఉన్నప్పటికీ 360 డిగ్రీల కెపాసిటీ ఉన్నవాళ్ళు అంటానికి వీళ్ళందరూ సేమ్. వీడికి 360, వీడికి 360, వీడికి 360 ఉన్నాయా? ఉన్నాయా? లేవు. అది వీళ్ళందరూ ఒకటి. అందుకని జీవో బ్రహ్మైవ అన్నప్పుడు జీవుడు బ్రహ్మమే అన్నప్పుడు ఈ జీవుడు బ్రహ్మమే, ఈ జీవుడు బ్రహ్మమే, ఈ జీవుడు బ్రహ్మమే. జీవుడు బ్రహ్మమే నన్ను ఒప్పుకున్నావంటే బ్రహ్మముకు ఏ కెపాసిటీస్ ఉన్నాయో జీవుడికి ఉండి తీరాలి, ఉండకుండా ఉండడానికి వీల్లేదు. బ్రహ్మముకి ఏమేమి కెపాసిటీస్ ఉన్నాయి, వాడికి ఏమేమి శక్తి ఉంది? సర్వవ్యాపకం కాదు, శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. పరమాత్మ యొక్క లక్షణాలు ఇది విరుగుతుంది. చాలా జాగ్రత్తగా తెచ్చే అమ్మాయి చాలా జాగ్రత్తగా ఇచ్చింది. పరమాత్మ లక్షణాలు శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం. ఇది పరమాత్మ లక్షణం. శుద్ధం, వాడికి ఏ మాలిన్యం ఉండకూడదు. ఏ మాలిన్యం అంటే నువ్వు ఇంద్రియాత్మ అన్నటువంటి వాడివైతే నీ ఇంద్రియాలకు, నా కళ్ళకి రోగం వస్తుంది, నా చెవికి వినికిడి పోతుంది, నా ముక్కుకు శ్వాసన చూసే శక్తి పోతుంది. కాబట్టి ఇది సర్వజ్ఞం కాదు, శుద్ధం కాదు. అశుద్ధం అంటే ఏమిటి? మాలిన్యాలు ఉన్నాయి. అందుకని నీ నాది నేను కావడానికి వీల్లేదు. నీ నాది నువ్వు నేను చేసావు, నువ్వు చేసావు, కానీ యథార్థంగా నాది నేను కావడానికి వీల్లేదు. ఎందుకంటే శుద్ధం అనేటువంటి క్వాలిఫికేషన్ దానికి లేదు. బుద్ధం, దానికి తెలివి ఉండాలి, జడంగా ఉండడానికి వీల్లేదు. నీ నాది జడం. జడమా చేతనమా? జడం. జడమని మనకు ఎప్పుడు తెలుస్తోందండి? మరణంలో జడమనే తెలుస్తోంది, నిద్రలో జడమనే తెలుస్తోంది కదా, అనెస్థీషియా ఇస్తే జడమనే తెలుస్తోంది. అంతవరకు అక్కర్లే. నా మనస్సు ఇంకొకటో అన్యలగ్నమయ్యి ఉంటే ఇది జడం, అవునా కాదా?
కాబట్టి ఇక్కడ కూడా ఫెయిల్ అయిపోయింది. ఎవరు? ఎందుకు చెప్తున్నాడు ఈ మాట? నీ నాదిని నేనంటున్నావురా, నేను క్వాలిఫికేషన్లు ఇవి, నీ నాదికి ఈ క్వాలిఫికేషన్లు ఉన్నాయా? లేనప్పుడు ఊరికినే ఇక్కడ చూసి జీవుడు బ్రహ్మము ఒకలాగే ఉన్నారు కదా, వీడు బ్రహ్మమే నన్ను అంటే ఇందా నుంచి అన్నాం కదా, ఎట్లా ఒప్పుకోమంటావు? అంటే వీడిలో ఏ ఏ క్వాలిటీస్ లేవో వాటిని మైనస్ చేస్తే అప్పుడు వీడితో సమానం అవుతాడు. ఎలా మైనస్ చేయమంటావు? నేతి అని మైనస్ చేయి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఏది కాదు? శుద్ధం లేదు, బుద్ధం లేదు, ముక్తం లేదు. ముక్తం అంటే ఏమిటి? విడిపడిపోవడానికి. సర్వవ్యాపకం కావాలి. నీ శరీరం సర్వవ్యాపకం అవుతుందా? నువ్వు 5 అడుగుల 3 అంగుళాలకి ఫిక్స్ అయిపోయినావు. పోనీ నేను ఇంతలావు ఈ పెద్ద కుర్చీ కూర్చోవాలనుకోండి, ఈ కుర్చీలో నేను పట్టను. అంటే ఈ కుర్చీ కాకుండా ఇంత కావాలంటే నేను కాలేను. మరి ఏమైనాను అంటే ఒక దాంట్లో నేను బంధించబడ్డాను. దేంట్లో బంధించబడ్డాను? నాది అనే శరీరంలో నేను బంధించబడ్డా. నాకు మోక్షం ఎందుకు కావాలి? ఈ బంధంలోంచి నేను బయటికి పడాలి. ఈ బంధంలోంచి చచ్చిపోతే బయటపడతారు కదండి మీరు. ఈ బంధంలోంచి నేను బయట పడను చచ్చిపోతే. ఎందుకని పడను అంటే చచ్చిపోతే ఒక్క లేయరే పోతోంది కానీ ఇంకా 2 లేయర్స్ ఉన్నాయి అని మీరు ఎట్లా చెప్తున్నారండి? అంటే జాతస్య హి ధ్రువో మృత్యు ధ్రువం జన్మ మృతస్య చ అంది భగవద్గీత. పుట్టిన ప్రతివాడు చస్తాడు, చచ్చిన ప్రతివాడు పుడతాడు. మరి చచ్చిపోయిన వాడు మళ్ళీ పుట్టాలంటే, చచ్చాడు వాడు మళ్ళీ పుట్టాలి. మళ్ళీ పుట్టాలంటే వాడు బతికుంటే పుడతాడా, చస్తే పుడతాడా? మరి చచ్చాడన్నారు కదండి అంటే చావలేదురా, అది చావని మీరు అంటున్నారు. ఎందుకంటే వేరుశనక్కాయని ఒకసారి చెక్కు తీసేసి చెక్కు పారేసి లోపల గింజను తీసుకెళ్ళి కనుక ఎక్కడైనా పూడ్చిపెడితే మళ్ళీ కొత్త చెక్కు వేసుకుని వేరుశనక్కాయ వస్తున్నదా రావట్లేదా? వస్తున్నది కదా. అట్లాగే వీడు కూడా చచ్చిపోతున్నాడు, మళ్ళీ పుడుతున్నాడు. అంటే ఆ పై లేయర్ మాత్రమే పోతోంది. అందుకని ముక్తం అనే క్వాలిఫికేషన్ కూడా వీడు ఫెయిల్ అయిపోయినాడు. ఇవన్నీ నీకు తెలియక నువ్వు నాదిని ఈజీగా నేను అనేస్తున్నావు కదా. నాదిని ఎప్పుడు నేనంటున్నావో నీకంటే సపరేట్గా ఉన్నదాన్ని నాదించేసావు. దీన్ని ఎప్పుడు నాది చేసావు? నేను వేరుగా ఉండి ఇది నాది అన్నావు. తర్వాత ఏం చేసావు? దీన్ని నేనని దాన్ని నాదించేసావు. నీకు నాది అనే పదానికి అర్థం తెలిస్తే ఈ తప్పుడు పని నువ్వు చెయ్యవు, కానీ నువ్వు చేస్తున్నావు. ఎందుకని? నీకు ముక్తం అనే క్వాలిఫికేషన్ నీకు రాలే. అది కాక సర్వజ్ఞం అంటే నీకు అన్నీ తెలిసి ఉండాలి. అన్నీ అంటే ఏం తెలిసి ఉండాలి? ఈ మధ్యలో దీనికి నేను దూరంగా ఉన్నప్పటికీ, నేను దగ్గరగా ఉన్నప్పటికీ, వీళ్ళిద్దరు దగ్గరగా ఉన్నారు కదా, ఇది దూరంగా ఉన్నప్పటికీ ఇది దీంతో సమానమే, ఇది దీంతో సమానమే, ఇది చాలా దూరంగా ఉన్న ఇది కూడా దీంతో సమానమే. ఎందుకని వీళ్ళందరూ సమానమైనారు? దీనికి ఎంత కెపాసిటీ ఉందో దీనికి కూడా సేమ్ అదే ఉంది. అటువంటప్పుడు ఇది నేను గొప్ప అని నేను తక్కువ అని చెప్పడానికి వీల్లేదు. కానీ ఇక్కడికి వచ్చేటప్పటికి వీడు ఇంటర్మీడియట్ చదివాడు, వాడు ఇంజనీరింగ్ చదివాడు, వాడు ఇంకో పిహెచ్డి చేశాడు. ఇప్పుడు వీళ్ళ ముగ్గురికి ఏం సమానమా? వీళ్ళ ముగ్గురు కాదు. వీడికి 25 ఏళ్ళు, వాడికి 27 ఏళ్ళు, వాడికి 30 ఏళ్ళు. 30 లేకపోతే లేదంటే పోండి, నేను ఊరికే ఉదాహరణ కోసం చెప్పి. వీళ్ళు ముగ్గురు సమానమా? ఎందుకని వీళ్ళు సమానం కాలే?
వీళ్ళందరూ సమానమైనప్పుడు కదా, మరి వాళ్ళు ఎందుకు సమానం కాలే? వీడు ఒక కాలంలో పుట్టాడు, వీడి నాది ఒక కాలంలో, వీడి డేట్ ఆఫ్ బర్త్ ఒక టైం, వాడి డేట్ ఆఫ్ బర్త్ ఇంకో టైం, వీడి డేట్ ఆఫ్ బర్త్ ఇంకో టైం, నా డేట్ ఆఫ్ బర్త్ మరో టైం కదా. ఇప్పుడు మేమందరము ఈక్వల్ కాకుండా మేమేమైనా ఒకడు పెద్దవాడు, ఒకడు చిన్నవాడు, ఒకడు పొట్టివాడు, ఇంకా రకరకాలైన. సర్వజ్ఞం నాకుందా? లేదు. అది కూడా ఫెయిల్ అయిపోయినా. ఊరికి అహం బ్రహ్మాస్మి, నేను పరమాత్మ, నేను జీవో బ్రహ్మైవ నాపరహ శాస్త్రం చెప్పేసింది కాబట్టి అది పరమాత్మే అంటానికి వీల్లేదు. ఎందుకని వీల్లేదు? నాదిలో ఎప్పుడైతే నువ్వు బంధింపబడ్డావో, వ్యాపకత్వం నీకు ఎప్పుడు లేదో ఆ రోజు నువ్వు వ్యాపించకపోతే నువ్వు సాకారం అయిపోతావు. సాకారమైన వాడికి సర్వజ్ఞం తెలిసే అధికారం లేదు. అందుకని వీడికి బ్యాంకులో ఎంత డబ్బులు ఉన్నాయో నాకు తెలియదు, వీడు మనస్సులో నన్ను తిట్టుకుంటున్నాడో ఏం చేస్తున్నాడో నాకు అర్థమై చావదు కదా. ఏమిరా, సర్వజ్ఞం కూడా ఫెయిల్ అయిపోయింది. ఫెయిల్ అయినావా కాలేదా? సర్వశక్తి సమన్వితం. ఇంకా ఇక్కడ నాకు కూడా శక్తి ఉందండి, వాడికి కూడా శక్తి ఉందండి, నా కెపాసిటీ మీకు తెలియటలేదు కానీ నాకు చాలా హనుమంతుడిలాగా చాలా శక్తి ఉంది. సర్వశక్తి సమన్వితం. ఏమి సర్వశక్తి అంటే, నా పేపర్ ఇక్కడ పెట్టుకున్నానా చూడండి, జాగ్రత్తగా వినండి. భగవద్గీత ఎన్ని చెప్పిందో చెప్తాను మీకు, చూడండి. ఈ ఒకటికి ఇక్కడే రాస్తాను, మీకు అర్థమవుతుంది కదా. ఈ ఒకటికి జ్ఞానం అని పేరు. పరమాత్మ షాడ్గుణ్య పరిపూరిత కదా, 6 గుణాలు ఉండాలి. అందులో నంబర్ 1 జ్ఞానం, నంబర్ 2 ఐశ్వర్యం, భగవంతుడి యొక్క గుణాలు చెప్తున్నాడు. మన గుణాలు సత్వరజస్తమో గుణాలు, భగవంతుడి గుణాలు 1 జ్ఞానము, 2 ఐశ్వర్యము, 3 శక్తి, 4 బలం, 5 వీర్యం, 6 తేజస్సు. ఈ 6 గుణాలు పరమాత్మ గుణాలు. ఈ 6 ఈ 6 ఎవడికి ఉంటాయో వాడు పరమాత్మ అవుతాడు. ఈ 6 ఉండాలి. ఈ 6 ఎట్లా వస్తాయి నీకు అంటే, అదే పర్సనాలిటీ డెవలప్మెంట్. పర్సనాలిటీలో నువ్వు ఏమున్నావంటే, ఇప్పుడు నాదిని నేను అనుకునే స్థితిలో ఉన్నావు. అందరికీ అదే కదా తెలుసు కదా. నాదిని నేను అనుకోవడం ఎంత తప్పో చెప్పి, నాదికి ఇంకా నాదులు ఎవరున్నాయో, మరి అది నాదే ఇది నాదే అని మనం క్వశ్చన్ వేసుకున్నాం. ఆ నాదికి అర్థం కరెక్ట్గా మనకు రాలే, అందుకని అక్కడ మనం ఫెయిల్ అయిపోయినాం. ఫెయిల్ అయినామంటే నాదిని నేను అనుకోవడం తప్పని అర్థమైంది. నేను అనాలి కానీ నాదిని నేను అనకూడదు. నువ్వు నేను అనాలంటే నీ నేను ఎక్కడుందో నీకు తెలియదు కదా. నీ నేనుకు ఇవన్నీ ఉంటేనే నీ నేను సర్వజ్ఞం. సర్వశక్తి సమన్వితం. ఒక్క శక్తి కాదు, 6 శక్తులు నీకు ఉండాలి. అర్థమైందా? 6 శక్తులు నీకు ఉండాలి. ఈ 6 శక్తులు ఎలా వస్తాయి నాకు, ఇవి ఏమిటో చెప్తున్నాడు. జ్ఞానం అంటే ఏమిటంటే చూడండి, జ్ఞానము అనేది నీకు ఫస్ట్ ఎట్లా లభిస్తుంది నీకంటే, నాదిని నేనంటున్నాను, నాదిని నేను అనకూడదు, నేను అనాలి, నేను ఎక్కడుందో నాకు తెలియలేదు,
నేననే దాన్ని నేను వెతికి పట్టుకోవాలి. ఆ ఆలోచన నీకు ఎప్పుడు వచ్చిందో, నాది నేనంటానికి నీకేం కష్టం లేదు, నీకు ఎప్పుడు వచ్చిందో అప్పుడు నువ్వు సత్వగుణంలో ఉంటావు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అంది భగవద్గీత. ఆ సత్వంలో ఉన్నప్పుడు మాత్రమే నీకు నాదిని నేనంటున్నాను, నేను వేరే ఉన్నాడు అనేటువంటి ఆలోచన వస్తుంది. వస్తే ఏం చేస్తావంటే ఆ ఆలోచనని పట్టుకుని ఆ నేను ఎక్కడున్నాడో వెతుక్కోవడానికి నువ్వు వెళతావు. ఆ నేను ఎట్లుండాలి అంటే ఇన్ని రావాలి నీకు కదా, ఇన్ని ఫెయిల్ అవ్వకుండా ఉండాలి, ఈ పరీక్షకు నువ్వు ఉంచోవాలి, ఆ పరీక్షలో నువ్వు ఫెయిల్ కాకూడదు. కాగలవా? దానికోసం ఎంత టైం తీసుకుంటావు చెప్తున్నాడు నీకు కదా. ఆత్మవారే ద్రష్టవ్యో తర్వాత శ్రోతవ్యో, వినరా నాయన. ఏం వినమంటావయ్యా? ఇది విను. ఏది వింటావు? సత్వగుణంలో మాత్రమే నీకు ఆలోచన వస్తుంది. అందుకని జ్ఞానం అనేటువంటి భూమికను దాటాలంటే సత్వాత్ సంజాయతే జ్ఞానం. సత్వాత్ అంటే తమస్సులో నుంచి రజస్సులోకి రా, రజస్సులో నుంచి సత్వంలోకి రా, సత్వంలో నీకు ఆలోచన వస్తుంది, నీ జ్ఞానం కలుగుతుంది. అప్పుడు నీకు ఆలోచన వచ్చింది అంటే ఓ ఇప్పుడు నేను సత్వగుణంలో ఉన్నాను. వెంటనే మీ ఇంట్లో ఇంకేదో జరిగి నీకు కోపం వస్తుంది. ఓ మనకు కోపం వచ్చింది, మరి ఏదో చెయ్యాలి కదా, రజోగుణంలో ఉంటావు. ఆ గుణంలో నుంచి మళ్ళీ సత్వంలోకి వచ్చినప్పుడు నువ్వు మారావని అర్థం చేసుకో కదా. సత్వంలో ఉండకపోతే నీకు జ్ఞానం అనేది రాదు. సత్వంలో ఉండాలంటే నువ్వు ఈ ఈషణత్రయాలని 3 ఉన్నాయే, ఈ 3 నుంచి నీ మనస్సుని వదిలిపెట్టుకో. దాన్నే ధ్యానం అంటాడు. ధ్యానం అనేది వేరే లేదు. ఏం చేయమన్నాడు? నీకు ఇవి ఎవడు చెప్పక్కర్లేదురా. నీ శరీరాన్ని నాది అని నేనును అని అంటున్నప్పుడు నీకు ఎవడు చెప్పలే. చెప్పకుండానే అసలు నేను కాదు, ఇదే నేను కదా, ఇదే నేను. జ్ఞానం కలుగుతోంది. ఐశ్వర్యం ఏమిటి? ఐశ్వర్యం అంటే నాకు కోట్లు ఉన్నాయి, $1 మిలియన్ ఉన్నాయి, అది ఐశ్వర్యం కాదు. ఐశ్వర్యం అనే దాంట్లో ఈ 2వ భూమికకు వచ్చేటప్పటికి ఇది ఒకటి భూమిక, ఒక లెవెల్. ఫస్ట్ ఇయర్ కోర్స్ అనుకో. అమ్మ మీరు ఈ సంవత్సరం పాటు ఇదేనా అంటే మరి నువ్వు ఇన్నాళ్ళు ఎన్ని సంవత్సరాలు బట్టి ఈ శరీరాన్నే నేను అనుకుని బతుకుతున్నావురా. ఇందులో నుంచి అది నువ్వు కాదు అనుకోవడానికి నీకు అంత తేలిగ్గా ఇక్కడ విన్నప్పుడు అవునవును కదా అని ఒప్పుకుంటున్నావు, కానీ మళ్ళీ నీకు అది వస్తోందా రావట్లేదా? ఖచ్చితంగా ఉంటుంది. ఐశ్వర్యంలో నేను అనేవాణ్ణి తాను అంటున్నాను చూడు, తాను వస్తువని, నేను వస్తువునని. ఏమ్మా? నేను వస్తువుని, ఈ నాది ఆభాస. అబ్బా చాలా బాగా ఉన్నారురా. నాది ఆభాస. దీన్ని నేనంటే దీనికి సంబంధించిన వాళ్ళని నువ్వు నాది అంటున్నావు. నీ నాదే ఆభాస అయితే ఆ సంబంధితులందరూ ఆభాసలే, ఇంకా వాళ్ళని అరక్కర్లే. ఎక్కడ తెలిసింది నీకు? నేను ఐశ్వర్యం, అది నీకు ఐశ్వర్యం. నేను అనేవాడిని ఎవరిని? నేను వస్తువుని. ఏ వస్తువుని? ఇక్కడ ఎంతమంది కనిపిస్తున్నప్పటికీ ఈ మధ్యలో వాడికి ఎటువంటి కెపాసిటీ ఉందో అది వీడికి ఉంది, వీడికి ఉంది, వీడికి ఉంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక డాట్ పెట్టాం కదా, ఇక్కడ చుక్క లేకపోయినప్పటికీ ఈ చుక్క కూడా ఇటువంటిదే, ఈ చుక్క కూడా ఇటువంటిదే, ఈ చుక్క కూడా ఇటువంటిదే. మీరు అంటారు ఈ చుక్కకి చుట్టూ ఉన్నాయి కదండి,
ఈ చుక్కకు చుట్టూ లేవు, ఈ చుక్కకు కూడా చుట్టూ పెడితే చుట్టూ వస్తాయి. రావా? ఇక్కడికి వచ్చేటప్పటికి నీకేం కావాలి? నేను ఐశ్వర్యాన్ని, ఐశ్వర్యం అనేటువంటి గుణం నీకు రావాలంటే ఇవన్నీ అమ్మవారికి ఉన్నాయిట. అమ్మవారికి తాను నేను దేహం కాదని తెలుసు, నేను ఈ విగ్రహాన్ని కాదని ఆవిడికి తెలుసు. అదే జ్ఞానదా జ్ఞాన విగ్రహ, నీకు జ్ఞానాన్ని ఇవ్వగలదు, తాను జ్ఞాన విగ్రహమై ఉండగలదు. అవునా? అంటే అమ్మవారి జ్ఞానం ఉంది. షాడ్గుణ్య పరిపూరితలో ఒక ఇక్కడ మార్కులు కొట్టేసింది ఆమె, ఇక్కడ కూడా మార్కులు కొట్టేసింది. 100 వచ్చేసినాయి ఆమెకి. ఎవరికైనా 100 వస్తేనే వచ్చిండు. వేదాంత విద్యలో 20%, 30%, 50%, 99% కూడా లేదు. నేను చాలాసార్లు చెప్పాను. ఏమ్మా, వేదాంత విద్యలో 0 ఉంటే 100. 2 క్లాసులు ఉంటాయి. ఒక క్లాసు ఫెయిల్ అయ్యే క్లాసు, ఒకటి పాస్ అయ్యే క్లాసు. 35% వస్తే 40 వస్తే పాస్ అవ్వడం లేదు. ఏం తెలియాలి నీకు? నేను వస్తువుని, నాది ఆభాస నీకు అర్థమైపోవాలి. ఏమ్మా, మూడవది శక్తి. అంటే 5 కేజీల బియ్యం బస్తా నేను మొయ్యగలను, 10 కేజీలు ఇంత బిందె నీళ్లు మొయ్యగలను. అది శక్తి కాదు. నీ శక్తి ఏమిటంటే అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య. ఏమ్మా, వ్యాప్య. అంతర్బహిత్య తత్సర్వం, లోపల ఇక్కడ నేను మాత్రమే వస్తువైనాను. ఇక్కడికి వచ్చేటప్పటికి బయట లోపల తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. నారాయణుడే వ్యాపించి ఉన్నాడు. నారాయణుడు అంటే విష్ణుమూర్తి కాదు. జీగర్ స్వామి లాగా వెళ్ళిపోవాకండి. నారాయణుడు అంటే నీరమును ఆధారంగా చేసుకుని ఉన్నవాడు, నీళ్ళని ఆధారంగా చేసుకున్నవాడు. నీళ్ళని ఆధారంగా ఏమిటంటే మంచినీళ్ళు తాగంగానే చాలా నేను నడిచొచ్చాను, దాహం వేస్తోంది, నీళ్లు తాగేశాను. నీళ్లు తాగితే నా దాహం తీరింది. నీళ్లు నా ప్రాణాన్ని నిలబెట్టాయి. నా ప్రాణాన్ని నిలబెట్టింది చేతనం, నీళ్లు జడం. ఈ నారాయణుడు ఈ నీళ్లల్లో ఉన్నాడు. వాడు ఎక్కడుంటాడు అంటే అంతర్బహిత్య. వాడు వెలుపల ఉంటాడు, లోపల ఉంటాడు. అర్థమైందా? అంతర్బహిత్య తత్సర్వం వ్యాప్య, అది శక్తి. ఆ శక్తి నీకు ఎప్పుడు కలుగుతుంది అంటే ముట్టం అనే దాన్ని దాటాక నీకు కలుగుతుంది. అంతేగాని నాకు పంచకోశ విచారణ వచ్చింది, నాకు చాలా తెలిసిపోయిందంటే ఏం తెలియలేదు. అహంకారం కలిగింది, అంతకంటే ఏం కలగలే. ఏమ్మా, నెక్స్ట్ బలం. నాకు బలం ఏమిటి? బలం అంటే నేను 10 మందిని కొట్టగలను, నేను రెజ్లర్ని కాదు నాయన. నీ బలం అది కాదు. విశ్వమే విష్ణువు. విష్ణువు ఎవరు అంటే విశ్వం విష్ణు. ఇక్కడ అంతర్బహిత్య తత్సర్వం, వెనక లోపల బయట అంతా ఎవడు వ్యాపించున్నాడో, ఎవడు వ్యాపించి ఉన్నాడో వాడు పరమాత్మ అన్నావు. ఆ పరమాత్మ ఎక్కడుంటాడు అంటే విశ్వరూపంగా ఉన్నాడు. అప్పుడు విశ్వరూపంగా ఉన్నాడంటే వీడు విష్ణువే, వీడు విష్ణువే, వీడుగాక మధ్యలో కూడా విష్ణువే. అర్థమైందా? ఈ భావన నీకు ఎప్పుడు వస్తుందో, నీకు ఇంకా నేను తెలియలే.
నేను వస్తువుని అన్నావు. ఏమ్మా, విశ్వం కనపడుతోంది ఇంకా ఇక్కడ నీకు. ఇంకా కాస్త దగ్గరికి వచ్చేప్పటికి వీర్యం ఏమిటి? వీర్యం అంటే బలం కాదు, వీర్యం వేరే. వీర్యం ఏమిటంటే చూడండి, గుణాతీతం. ఏమ్మా, నిర్వికారం. ఇప్పటి వరకు నా శరీరం ఇక్కడ సత్వగుణంలో ఉంది, అంతకుముందు తమస్సు రజస్సు 2 గుణాలు వచ్చాయి. అంటే 3 గుణాలతో నా నాది వచ్చింది. నాది ఉండాలంటే 3 గుణాలు కావాలి. 2 గుణాలు వదిలేసి మనం 1 గుణంలోకి వెళ్ళాం కదా. అంటే ఇక్కడ సత్వం ఉంది. సత్వం ఉంటేనే నీకు ఈ ఆలోచన అంతా వస్తుంది, లేకపోతే రాదు. ఏమ్మా, ఆ విశ్వమంతా విష్ణువుగా కనబడుతున్నాడు. అంటే విశ్వం కనబడుతోందంటే ఇంకా సాకారమైన రూపం నీకు కనబడుతోంది. ఇక్కడ ఏమొస్తోందంటే ఈ 5వ దగ్గరికి వచ్చేటప్పటికి నేను గుణ అతీతుణ్ణి, నిర్గుణం. దాని గుణాతీతం ఏమంటాం? నిర్గుణం. నాకు గుణం లేదు. మరి గుణం లేనప్పుడు గుణం వల్ల కదా నాకు వికారం వచ్చింది. నాకు వికారం ఏమిటంటే, నేను తమస్సు వచ్చింది అనుకోండి, నా నాదికి తమస్సు వచ్చింది అనుకోండి, నిద్రపోతాను. నేను ఇలా కూర్చున్నదాన్ని కూర్చుండకుండా కళ్ళు మూసుకుని పడిపోతోంది నా శరీరం, నిలబట్టల్లా. అప్పుడు ఏమవుతోంది? వికారమైంది. వికారం అంటే ఏమిటి? ఉండవలసిన ఆకారంలో ఉండకుండా పడిపోతోంది. నాకు కోపం వచ్చింది అనుకోండి, పాము బుస కొట్టినట్టు లేస్తుంది కదా, అది వికారమే. నాకు సత్వం వచ్చిందనుకోండి, సత్వం కూడా తప్పే కదా. తెలుసుకోవాలి, అదేంటో చెప్పరా నాకు. రే, వాళ్ళందరూ అక్కడ కొట్లాడుకుంటున్నారు, ఎందుకు కొట్లాడుకుంటున్నారు? వీడికి ఎందుకు, వాడు ఎక్కడ కొట్లాడుకుంటే కదా. సాధారణంగా చూడండి, ఎక్కడైనా ఒక గుంపు జనం అక్కడ ఆగి ఉంటారనుకోండి, వెంటనే రే ఎందుకురా అక్కడ, నీకెందుకురా, అక్కడ వాళ్ళు ఎందుకు మూగారు, నీకు అవసరమా, నీకు సంబంధం కాదు కదా. కానీ నీకేముంటుంది? అది తెలుసుకోవాలి. తెలుసుకున్న తర్వాత యాక్ట్ చేయాలి. యాక్షన్ తర్వాత కదా. అది నీ ఆలోచన. నువ్వు అనేవాడివి, నేను అని నువ్వు ఎప్పుడైతే తెలుసుకున్నావో, తెలుసుకున్నప్పుడు నువ్వు సర్వజ్ఞం, నిర్వికారం. అక్కడ ఇంకోటి ఉంటే వాడికి ఏదో జరుగుతోంది, అది నీకు తెలియాలి. అక్కడ నువ్వే ఉంటే నీకే ఏం జరుగుతుందో తెలుసు కదా. ఇంకా అది తెలుసుకోవాల్సిన అవసరం ఏముంది? అర్థమైందా? ఆ తర్వాత గుణాతీతం, నిర్వికారం. ఇక్కడికి వచ్చేటప్పటికి ఏమ్మా, నా రూపం దివ్యతి. ఇక్కడి వరకు వసతి. నా రూపం దివ్యతి. నేను ప్రకాశాన్ని, నేను తేజస్సును. నా రూపం ఏమిటంటే తేజో రూపం. నాకు నిజంగా రూపం లేదు. తేజో రూపం అయితే ఎక్కడికైనా వెళ్ళచ్చు. లైటులో బంధించబడి ఉండొచ్చు, లైట్ కంటే దూరంగా వచ్చి వ్యాపించవచ్చు. ఎక్కడ చీకటి ఉంటే అక్కడ పోగొడతాను. నేను రమేష్కే పాఠం చెప్తాను, ఉమకే పాఠం చెప్తాను. వాళ్ళ అజ్ఞానాన్నే నేను పోగొడతాను, వీళ్ళ అజ్ఞానాన్నే నేను పోగొడతాను, వీడి అజ్ఞానాన్ని నేను పోగొట్టను అనేది నీకు ఉండదు. కాబట్టి నువ్వు శిష్యులని ఏరుకో, వీళ్ళకే చెప్తాను అని అనవు. ఎందుకంటే నువ్వు దివ్య ప్రకాశానివి. లైట్ నీ చేతిలో ఉంటే ఏ చీకటిలోకైనా నువ్వు వెళ్ళగలవు, ఆ చీకటిని వెలిగించగలవు. గురువు అనే స్థితి నీకు ఇక్కడ వస్తుంది. అంతవరకు నీకు చెప్పే అధికారం లేదు.
నువ్వు చెప్పడానికి వీల్లేదు. కానీ మన వాళ్ళు ముందే తొందరపడి ఒక కోయిల ముందే కూర్చింది. ఏమైపోయింది? ముందు కూర్చిన కోయిల కాస్త అందుకే పైకి రారు. నన్ను ఎవడో అడిగాడు, చెప్పాను కదా, అమ్మ మీలాగా ఎందుకు ఇంతమందికి తెలియలేదు అని అడిగాడు. నాలాగా ఎందుకు తెలుస్తుంది? నాలాగా వాళ్ళు కష్టపడి నేర్చుకోలేదు బ్రహ్మ విద్యని. వాళ్ళకి ఊరికే వచ్చింది. కష్టపడ్డ వాడికి ఆ డబ్బు విలువ తెలుస్తుందిరా. ఊరికే డబ్బులు వచ్చిన వాడికి తెలియదు. ఏమ్మా, ఈ 6 నీకు రావాలంటే భగవద్గీతలో 18 అధ్యాయాల్లో ఈ 6ంటిని నీకు బోధించాడు. ఎక్కడి నుంచి తెచ్చి ఏమేం బోధించాడు అంటే మీరు జాగ్రత్తగా వినండి. నేను చాలా కష్టపడి పరమేశ్వరి గురువు గారి దీని మీద నేను పిహెచ్డి చేశానండి. అందుకని ఇంత డీటెయిల్డ్గా చెప్పగలను మీకు. దీని మీదనే చేశాను నేను. దీన్ని వ్యక్తిత్వ వికాసం అనే పేరు పెట్టి దాంట్లో మనిషి పర్సనాలిటీ డెవలప్మెంట్ ఎట్లా జరగాలి, ఇట్లా జరుగుతుంది. పర్సనాలిటీ అంటే వాళ్ళ ఉద్దేశంలో నాది డెవలప్ ఎట్లా అవ్వాలి, నేను డెవలప్ ఎట్లా అవ్వాలి, అది పర్సనాలిటీ. అది నీ పర్సనాలిటీ, ఇది నీ పర్సనాలిటీ కాదు. ఏమిరా ఇదంతా మీకు ఉంటుంది కదా. నా బోర్డు చిన్నగా అయిపోయిందిరా. ఇక్కడ రాస్తా ఏమ్మా, లేకపోతే వంగాలి. ఋగ్వేదం అని ఒకటి ఉంది కదా మనకు. ఋగ్వేదం యజుర్వేదం, సామవేదం, ఆథర్వణ వేదం. ఋగ్వేదంలో మీకు గుర్తుండాలని నేను ఇక్కడ రాస్తున్నా. ఋగ్వేదంలో ఇది మొదటి వేదం అమ్మా మనకి. అమ్మ మీరు ఋగ్వేదం చదువుకున్నారా? నేను చదువుకోలే, చెప్పా కదా. వేదం చదువుకున్న వాడికి ఇది తెలీదు, ఇది తెలిసిన వాడికి అది తెలీదు. మరి మీకు ఎట్లా తెలిసింది అంటే మా గురువు పరంపరలో అది ఆగమంగా చెప్పాల్సిందే. గురువు లేని వాడికి ఈ విద్య రాదు కదా. వరాహోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఋగ్వేద అంతర్గతమైంది. వరాహోపనిషత్తు. ఏమ్మా, దాంట్లో నిదాఘుడు అనేవాడికి రుభుడు అనేవాడు చెప్పాడు. వీడు గురువు, ఈయన గురువు, ఈయన శిష్యుడు. వాళ్ళ పేర్లు అవి. నిదాఘుడు అనేవాడికి రుభుడు అనేవాడు చెప్పాడు. ఏం చెప్పాడయ్యా అంటే 7 జ్ఞాన భూమికలు ఉన్నాయిరా నాయన. జ్ఞానంలో స్టెప్స్ మీకందరికీ తెలుసు. శుభేచ్ఛ, విచారణ, తను మానసి, సత్వాపత్తి, అసంశక్తి, పదార్థ భావన, తురియగా మీకు అందరికీ నోటికొచ్చు. ఈ జ్ఞాన భూమికలు ఎక్కడ చెప్పారు అంటే ఋగ్వేదంలో ఉందిట అనే. నేను ఋగ్వేదం చదువుకోలే కదా. ఈ రుభుడు అనేవాడు చూడండి, ఋగ్వేదం రుభుడు, గురువు ఆయన నిదాఘుడు అనేటువంటి వాడికి ఈ 7 జ్ఞాన భూమికలు చెప్పాట. ఆ 7 జ్ఞాన భూమికలతో కృష్ణుడు ఒక ప్రణాళిక వేసుకుని అర్జునుడికి మొత్తం భగవద్గీత అంతా చెప్పేశాడు. అంటే భగవద్గీతలో ఏముంటుంది అంటే 7 జ్ఞాన భూమికలు ఉంటాయి. ఆ 7 జ్ఞాన భూమికలు ఎక్కడెక్కడ ఉంటాయో మీకు చెప్తా. మొత్తం 7. ఈ 6 కాదు, ఈ 6 పరమాత్మ యొక్క గుణాలు. నువ్వు నాది నేను కావాలంటే ఈ చాప్టర్ వేరు. ఇప్పుడు చెప్పబోయే చాప్టర్ ఇంకొకటి. ఏమ్మా, మనిషి డెవలప్ కావాలంటే, పర్సనాలిటీ డెవలప్ కావాలంటే, పర్సనాలిటీ అంటే గంప నాగేశ్వరరావు వాళ్ళు చెప్పేది నా పర్సనాలిటీ కాదు. వాళ్ళందరూ నాది డెవలప్ అయ్యేది చెప్తున్నారు.
నేను డెవలప్ అవ్వాలంటే, నేను ఆల్ ఆఫ్ ఎ సడన్ నువ్వు నేను రా అనుకుంటే నేను కావు. ఏమ్మా? చెప్తున్నారు. వాటికి గురుదేవ భగవద్గీతలో 7 జ్ఞాన భూమికల్లో ఏమేం చెప్పాడు అంటే, భగవద్గీత చివర చెప్తాడు, ఇది శ్రీమద్ భగవద్గీతాసు ఉపనిషత్సు అంటున్నాడు. గీతా పాఠంలో గీతలో ఏం చెప్తానంటున్నాడు అంటే, భగవద్గీతాసు, భగవద్గీత అనే పేరుతో 7 జ్ఞాన భూమికలను నేను చెప్పబోతున్నాను అర్జున అన్నాడు. 7 జ్ఞాన భూమికలను చెప్తాను అన్నాడు. గీతా పాఠంలో ఏం చెప్తున్నాడంటే 7 జ్ఞాన భూమికలు చెప్తున్నా అన్నాడు. అవి ఎక్కడి నుంచి తెచ్చి చెప్తున్నావయ్యా మాకు అంటే, ఋగ్వేదంలో ఉందిరా నాయన, అందులో నుంచి నీకు తీసుకొచ్చి ఫలానా గురువు ఫలానా శిష్యుడికి చెప్పాడు, ఆ వేదం నువ్వు చదువుకోలేవు, అందుకని నీకు నేను చెప్తున్నాను అని చెప్పాడు కృష్ణుడు. అర్థమైందా? భగవద్గీతాసు ఉపనిషత్సు, ఉపనిషత్తు చెప్తున్నాడు. ఉపనిషత్తుల సారం. ఏ ఉపనిషత్తు అంటే వరాహోపనిషత్తు. ఏం చెప్తున్నావయ్యా? బ్రహ్మ విద్య చెప్తున్నాను. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం. బ్రహ్మ విద్య ఒకటే కాకుండా యోగ శాస్త్రే, యోగ శాస్త్రం అంటే ప్రాణాయామం ప్రత్యాహారం చేయని కాదు. యోగం అంటే ఏమిటి? జీవుణ్ణి పరమాత్మలో కలిపేటువంటి యోగం. ఇప్పటి వరకు జీవుడు వేరు, బ్రహ్మము వేరు, నేను వేరు, నాది వేరు అనుకున్నావు కదా. నేను నాది కాదురా, నాది ఆభాస చేసి, ఆభాస చేసావు కదా ఐశ్వర్యం దగ్గరే, ఆ నాదిని నేనులో కలపమంటున్నాడు. నాదిని నేనులో కలిపితే ఏమవుతాను? జీవో బ్రహ్మ, బ్రహ్మం అవుతాడు. బ్రహ్మం అవుతాడంటే ఏమొస్తుంది వాడికి అంటే అవన్నీ వస్తాయి. అవన్నీ నీకు రాకుండానే నేను బ్రహ్మము అహం బ్రహ్మాస్మి అంటే లాభం లేదు. నీకేం రావాలి? శుద్ధం బుద్ధం ముక్తం సర్వజ్ఞం సర్వశక్తి సమన్వితం, ఇవన్నీ నీకు వస్తే అప్పుడు నువ్వు బ్రహ్మం అవుతావు. ఇప్పుడు కోర్సు ఎంత పెద్దగా అయిందో చూడండి. చాలా తేలిగ్గా అయిందా? ఇంకా కాంప్లికేటెడ్ అవుతోందిరా కదా. ఏదో 4 పొయిటరీ పోర్షను, 4 ప్రోజ్ పోర్షను, ఒక డ్రామా, ఒక నాన్ డీటెయిల్ చదివేస్తే, పేపర్ రాసి అవతల పారేస్తే 40 మార్కులు వస్తే అయిపోయింది, పాస్. కాదు, నాదిని నేను చేయటం అంత ఈజీ కాదు. నేను చేసిన తర్వాత నీకేమనిపిస్తుందంటే, అసలు నాది నేను అవడం ఏమిటి, నేనే కదా ఉన్నది, మధ్యలో నేను నాది అని అనుకున్నది పోగొట్టుకోవడానికే ఇంత కష్టం కదా. ఏమిరా? తొలగించుకోవడానికే నీకు ఇంత అవసరం. ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే. అందుకే భక్తి యోగం, విషాద యోగం. యోగం అంటే యోగా గురువా కాదమ్మా. ఈ యోగం కాదు. మరి ఏది యోగం? యోగం అంటే ఒకదాన్ని మరొక దానిలో ప్రవిలాపనం చేయడం. ఎవరిలో ప్రవిలాపనం చేయాలంటే నాదిని నేనులో ప్రవిలాపనం చెయ్యాలి. నాదిని నేనులో ప్రవిలాపనం చెయ్యాలి. నేనులో ప్రవిలాపనం చేస్తే నాది ఏమైపోతుంది? 2 వస్తువుల్ని సజాతీయమైతే కలపగలం, ఇవి విజాతీయాలు. ఎందుకని? ఒకటి ఆత్మ, ఒకటి అనాత్మ. పాలు నీళ్ళలాగా కలిసి ఉండవు. నిన్నటి వరకు 121, 22 ప్రశ్నలు అయిపోయిన తర్వాతే ఈ పాఠం చెప్పాలి. ముందు చెప్తే ఇది అర్థం కాదు, చెప్పరు.
నేను కూడా చెప్పలేదు మీకు, చెప్పను. ఎందుకంటే అది గ్రీకు లాటిన్ లాగా ఉంటుంది. ఇప్పుడు అర్థమవుతోంది కదా, అందుకని. ఏమ్మా, యోగం అంటే అది. అందుకని యోగా అని మీరు వేస్తుంది. మేము యోగా చేస్తున్నామండి. ఏం చేస్తున్నావు? ఎవరిని ఎవరిలో కలుపుతున్నావు? ఎవరిని ఎవరిలో కలపడం లే. మరి యోగా అనవాకు. నాదిని కూడా కలపటం లేదురా. నాది నీవు ఆరోగ్యంగా ఉండాలంటే నీ నాదినికి మూమెంట్ కావాలి. నాదికి మూమెంట్ ఇస్తున్నావు, అంతకంటే ఏం లేదు నాయన. నువ్వు మామూలుగా మనం పీల్చేటువంటి గాలి సరిపోదు, మనం పీల్చే గాలి సరిపోదు. ఎందుకంటే మనం కొంచెమే గాలి పీలుస్తాం. కావాలంటే మీరు ఆక్సిమీటర్ పెట్టుకొని చూసుకోండి. మీ చెయ్యి పెట్టి 92 పీలుస్తాం, 98 పీల్చాలి, 99 పీల్చాలి, 100 పీల్చాలి. అసలు మేము పీలుస్తున్నామండి అంటారేమో. మనం పీల్చే గాలిలో, మన గదిలో ఉన్న గాలిలో, మన గదిలో గాలి వచ్చింది కదా, ఇందులో ఆక్సిజన్ 31% ఉంటుంది. వెతుక్కోండి. మనం పీల్చే గదిలో ఉన్న గాలిలో ఆక్సిజన్ ఎంత ఉంటుంది? ఇంకా మిగిలినవన్నీ ఉంటాయి. మనం అందులో నుంచి ఆ 31%లో నుంచి పీల్చుకుంటున్నాం కదా. ఒకటి ఆస్తి ఎంత ఉంది, దాంట్లో ఇంత పెళ్ళానికి ఇచ్చాడు, ఆ మిగిలింది కూతురికి ఇచ్చాడు, వాడు చివరికి వాడికి మిగిలింది దానం చేశాడు. ఆ దానం చేసింది 2/20 ఏదో ఉంటే వాడి ఆస్తి ఎంత అని లెక్కలు అడుగుతారు కదా. అంటే ఇక్కడ 100% గాలి ఉంటే ఆ గాలిలో 31% ఆక్సిజన్ ఉంటే ఆ ఆక్సిజన్లో నువ్వు పీల్చిన దాంట్లో ఎంత పీలుస్తున్నావు అంటే 31లో నువ్వు ఎంతో కొంత % పీలుస్తున్నావు. అంటే మనం మామూలుగా 92 పీలుస్తాం. ఆక్సిమీటర్ పెట్టుకొని చూసుకోండి, 95 కూడా పీల్చాం. పీల్చుకు డాక్టర్ ఒకసారి ఊపిరి బాగా తీసుకోమ్మా అంటాడు. అది పెట్టంగాని, ఎందుకంటే వాడికి తెలిసిపోయింది వీడు పీల్చటం లేదురా. మరి అప్పటిదాకా బతికే ఉన్నాం కదా గాలి పీలుస్తూ. మనం పీల్చేది అది. అర్థమైందా? ఏమ్మా, గాలి పీలుస్తున్నావు కదా, అట్లా పీల్చకపోతే నీ శరీరం, నీ నాది సరిగ్గా ఉండదని ఫంక్షన్ చేయదు కదా. 100% పీల్చమన్నాడు. లంగ్ కెపాసిటీ మనం ఇవ్వలే, మేము ఇస్తాం. మేమంటే టీచర్లు, లెక్చరర్లు ఖచ్చితంగా ఇస్తారు. వాళ్ళ లంగ్ కెపాసిటీ ఉండబట్టే ఇన్ని గంటలు వాళ్ళు నిలబడి మాట్లాడగలరు. లోపలికి ఎంత ఆక్సిజన్ తీసుకుని. అందుకని లంగ్ పవర్ చాలా ఉంటుంది. టీచింగ్ బతకలేక బడిపంతులు కాదు, బతకగలిగిన వాడు బడిపంతులు అవుతాడు. వాడికి డబ్బులు లేకపోయి ఉండొచ్చు, వాడికి డబ్బు అవసరమే లేదు, వాడికి కావలసినంత జ్ఞానం ఉంది. వాడికి లేకపోతే వాడిని ఇక్కడ ఎందుకు నుంచోబెడతారు? యోగం అధిక యోగం కాదు. యోగం అనే పేరుతో మిమ్మల్ని మీరు మోసం చేస్తుంది. మేము యోగా చేస్తామండి, నాకు నిన్న కూడా ఎవడో చెప్పాడు యోగా చేస్తానండి రోజు అని. యోగా చేయను ఆయన, ఏమీ కావలేదు, దాని భోగాకే పనికొస్తాను అంతే కదా. యోగా తప్పని నేనంట. రామ్దేవ్ బాబా లాగా యోగా చేస్తే మంచిది, శరీర ఆరోగ్యమే బాగుపడుతుంది. నువ్వు నేను తెలుసుకోవడానికి ఏమ్మా, నువ్వు మెడిసిన్ చదివితేనే నువ్వు హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ ఇవ్వగలవు. కానీ నేను ఇంజనీరింగ్ చదివానండి, మీ హాస్పిటల్కి వచ్చి సర్జరీ చేస్తానంటే ఏమంటాడు? నీకు బాగా ఉద్యోగం ఇస్తాడు కదా వాడు, అపోలో వాడు కదా, ఇవ్వడు. ఇది కూడా అలాంటిది. కాబట్టి అది యోగా. అది యోగా అయ్యేటైతే భక్తి యోగం, అర్జున విషాద యోగం, సాంఖ్యయోగం, పురుషోత్తమ ప్రాప్తి యోగం, అక్షర పరబ్రహ్మ యోగం, ఏమిటి చాలా చెప్పాడు కదా. మరి అవన్నీ యోగాలు అయితే మరి 18 యోగాలు మన వాళ్ళు చేసినట్లేనా యోగాలు? అందుకని అది యోగా కాదు. ఏ నాది అని నువ్వు అనుకుంటున్నావో ఆ జీవాత్మని పరమాత్మలో ప్రవిలాపనం చెయ్యాలి. ప్రవిలాపనం చెయ్యాలంటే
సజాతీయమైన వస్తువులు మాత్రమే ప్రవిలాపనం అవుతాయి, విజాతీయాలు కావు. ఇప్పుడు నేను నీ నాది విజాతీయాలు. ఎందుకు విజాతీయం అంటే దీనికి ఆకారం ఉంది, దానికి ఆకారం లేదు. దీనికి గుణం ఉంది, దానికి గుణం లేదు. దీనికి పరిమితమైన వ్యవహారం ఉంది, దానికి అపరిమితమైంది కదా. ఇది దేశకాలాలకి లోబడి ఉంటుంది, అది దేశకాలాలకి లోబడి ఉండదు. అది పర్మనెంట్గా ఉంటుంది, ఇది టెంపరీగా ఉంటుంది కదా. అందుకని ఇవి రెండూ కూడా పరస్పర విరుద్ధమైనటువంటి విజాతీయాలు. విజాతీయాలు కలిసి ఉండడానికి అవకాశం లేదు. మరి ఏం చెయ్యాలి? కాబట్టి ఒకదాన్ని ఆ విజాతీయం అని ఏదంటుందో మరి జాతీయంలో కలపాలి కదా. మనం జాతీయంలో కలపాలంటే వసుధ రాలేదు అక్కడ ఉందా? ఆ విజాతీయమైన దాన్ని సజాతీయంగా నేను మార్చాలి. మార్చాలంటే వికారం ఉన్న దానికి నిర్వికారంలో కలపడానికి వీల్లేదు. అందుకని ఏం చేయాలంటే దాన్ని ఆభాస చేయాలి. ఆభాస ఎలా చేయగలరండి? మీరు మీ ఇష్టం వచ్చినట్టు ఆభాస చేస్తారా అంటే కాదు. నేను ఉంటేనే అది ఉండగలుగుతోంది. కాబట్టి నేను ముఖ్యము, అది నా మీద డిపెండెంట్, ఆధారపడి ఉంది. ఏది ఆధారపడిందో, ఎవరి మీద ఆధారపడిందో, ఆ ఎవరి మీద అన్నది కరెక్టు. ఆధారపడ్డవాడు కరెక్ట్ కాదు. అందుకని వాడిని ఇందులో కలపచ్చు. వీడిని అందులో కలుపుదామంటే వీడు వాడి మీద డిపెండ్ అవ్వాల. అర్థమవుతోందా ఏమ్మా? అందుకని ఇందులో ఏముందంటే భగవద్గీతలో, గీతా పాఠంలో 7 జ్ఞాన భూమికలు ఉన్నాయి. అవి ఉపనిషత్తుల్లో నుంచి తీసుకున్నవి, నా సొంతం కాదు. కృష్ణ పరమాత్మే చెప్పాడు ఆ మాట. కృష్ణుడు చెప్పాడు, గీత అంటున్నారు. నేను చెప్పడం లేదురా, నా రెఫరెన్స్ అది అంటున్నాడు. ఆయనే చెప్పుకున్నాడు. భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగ శాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే. ఎట్లా చెప్పావయ్యా అంటే క్వశ్చన్ అండ్ ఆన్సర్ మెథడ్లో చెప్పాను రా అన్నాడు. అర్జునా నువ్వు ప్రశ్న అడుగు. అర్జునుడు అడగకపోతే ధృతరాష్ట్రుడు సంజయుడిని ప్రశ్న అడుగు, ప్రశ్నకి జవాబు చెప్పు. అందుకని ప్రశ్న పరిప్రశ్న, ఆ మెథడ్లో, మెథడాలజీ దాంట్లో నేను బోధిస్తున్నాను అని చెప్పాడు కృష్ణుడు. ఏం బోధిస్తున్నావయ్యా? బ్రహ్మ విద్య. నేను బ్రహ్మ విద్యని ఆ మెథడాలజీలో ఎవడి దగ్గర తెప్పించుకుని చెప్తున్నాను? ఋగ్వేదంలో ఉన్నటువంటి ఫలానా వాడికి చెప్తున్న దాంట్లో నుంచి తీసుకుని అది చెప్తున్నాను. భగవద్గీత అర్థమవుతోందా ఏమ్మా? చెప్తున్నాను అన్నాడు. ఏం చెప్తున్నావయ్యా? భగవద్గీతలో మొత్తం నువ్వు చెప్పదలుచుకుంది ఒక సారం చెప్పవయ్యా. 18 అధ్యాయాలు చదివే ఓపిక మాకు లేదు కదా. అంతంత నువ్వు చెప్పిన ఆ ఉపనిషత్తులు మాకు రావు, ఆ బ్రహ్మ విద్య మాకు తెలీదు. దీన్ని దాంట్లో కలపమంటావు, దాన్ని దీంట్లో తీసేయమంటావు. ఏం తీసేయాలో ఏం పెట్టాలో నాకేం గురువు దొరకలేదు. గురువు దొరికి సజీవంగా బోధిస్తే కదా గంటలు నీకు కూర్చోబెట్టి. నీకు రాదని చెప్పేసావు కదా బుద్ధే. కొన్నాళ్ళు సజీవమైన గురువు, కొన్నాళ్ళు నిర్జీవమైన గురువు, ఇద్దరి దగ్గర చదువు నేర్చుకోమన్నావు కదా. ఇప్పుడు నా కథ ఏమిటి? ఏం చెప్పదలుచుకున్నావు? ముందు ఎసెన్స్ చెప్పు. ఎసెన్స్ అంటే ఏమిటంటే మనం ఇంటర్మీడియట్ చదువు సారమే. సారం అంటే ఏమిటి అసలు? ఇంటర్మీడియట్ చదివేటప్పుడే నువ్వు ఇంజనీరింగా, నువ్వు మెడిసినా అంటే ఏమిటి? నువ్వు ఏం కాదలుచుకున్నావు? నీ లక్ష్యం ఏమిటి? నేను ఇంజనీరింగ్ కాదలుచుకున్నా, అట్లయితే ఎంపీసీ తీసుకో. లేదండి నేను డాక్టర్ అవుదాం, బయాలజీ తీసుకోను, ఆయన బైపీసీ తీసుకో కదా. అంటే నువ్వు ఏ రూట్లో వెళ్ళదలుచుకున్నావో ఆ మెడిసిన్ తీసుకో. నువ్వు మొత్తం భగవద్గీత అంతా ఎందుకు నేర్చుకున్నావు అనుకున్నావురా? భగవద్గీత ఎందుకు చదువుకుందాం అనుకుంటున్నావు అంటే నేను నా నాదిని నేనులో కలుపుదాం అనుకున్నా. అదే కదా నా పర్సనాలిటీ డెవలప్మెంట్. నేను అందుకని భగవద్గీత చదువుకున్నాను. కరెక్ట్. కాబట్టి నీకు దానికి తగ్గ సారం చెప్తాను.
అర్థమైందా? సారం అంటే ఏమిటి? నీ అంతిమ లక్ష్యం. ఆ లక్ష్యాన్ని నువ్వు వెనక ముందు మాకు చెప్పినట్లయితే లక్ష్యానికి వెళ్ళేటువంటి రూట్ మేము చెప్తాం కదా. లేదండి నేను ఆడిటర్ కావాలనుకున్నాను, చార్టెడ్ అకౌంటెంట్ కావాలనుకున్నాను, అట్లాగా నాయన నువ్వు ఎకనామిక్స్ తీసుకో, దానికి సంబంధించిన చదువుకో, నీకు ఎంపీసీ అక్కర్లేదు కదా, ఏ కప్పలు చేపలు పోయేవాకు, అంతే కదా. ఎవడు ఏం చదవాలో అది చెప్పాలి. భగవద్గీత సారం ఏమిటి అంటే ఎత్ర యోగీశ్వరో కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీర్విజయో భూతి ధ్రువా నీతిర్మతిర్మమ. నా మతి నేనుగా ఉండాలంటే, నా మతి అంటే ఏమిటి? నా మతి ఎక్కడ ఎవరిదిరా? మతి ఎవరిది? నాది. మనసు ఎవరిదిరా? నాది. నువ్వేమడు ఎంఏ చదువుకుంటే బిఏ చదువుకునే వాడికి నువ్వు పాఠం చెప్పరా అని నన్ను నిర్ణయిస్తారు. నేను ఎస్ఎల్సి చదువుకున్నా అనుకోండి, నన్ను ఎంఏ వాడికి పాఠం చెప్పమంటారా? చెప్పమన్నారు. ఎందుకని? నేనే చదువుకోకపోతే నేను వాడికి ఏం చెబుతాను? చెప్పలేను. అర్థమైందా? ఇక్కడ నీకు టీచర్ ఎవడు అంటే యోగీశ్వరుడు. ఎత్ర యోగీశ్వర కృష్ణ. కృష్ణుడు ఎటువంటి వాడు అంటే యోగీశ్వరుడు, అంటే యోగం ఆల్రెడీ చేసేసినవాడు. చేసిన వాడే నీకు చెప్పగలుగుతాడు. అంటే వాడు ఏం చేస్తాడంటే, కృష్ణుడు అన్నాడు ఎక్కడైనా చూడండి, అర్జునుడు వచ్చి అయ్యా నాకు సహాయం చెయ్యి యుద్ధంలో అని అడిగితే నేను ఆయుధం మాత్రం పట్టుకోను, అంటే నేను యుద్ధం చెయ్యను. మరి ఏం చేస్తావయ్యా అంటే నీకు సలహాలు చెప్తూ ఉంటా. సలహా ఎవడు చెప్పగలడు? ఎవడు ఆల్రెడీ అందులో నిష్ణాతుడై ఉంటాడో వాడు చెప్పగలడు నీకు. అందుకని యోగీశ్వర కృష్ణ అన్న పదానికి అర్థం అది. మరి అక్కడ ఎవడు ఉండాలి అంటే ధనుర్ధారి అయిన అర్జునుడు ఉండాలి. ధనుర్ధారి అంటే అర్థం ఏమిటంటే చేతిలో వెపన్ పట్టుకుని రెడీగా అయ్యా బాణం ఏమంటే ఇదిగో వదిలేస్తున్నా అనేవాడు కావాలి. ప్లాన్ చెప్పేవాడు ఒకడు, ఎగ్జిక్యూట్ చేసేవాడు ఒకడు, ఇద్దరు ఉండాలట కదా. నీ ప్లాన్ చెప్పేవాడు నీ బుద్ధి చెప్తుంది, ఎగ్జిక్యూట్ నీ బాడీ చేస్తుంది. ఇప్పుడు కృష్ణార్జునులు ఎక్కడున్నారు? నీ దగ్గర ఉన్నారు. ఒరే నాయన కృష్ణుడు నేను, ధనుర్ధారి అయిన అర్జునుడు నాది. నీ ధనుర్ధారి ఏం చేస్తున్నాడంటే ధనుర్ధారి కాకుండా చేతిలో కెపాసిటీ బాణాలు పట్టుకోకుండా రేపు చేద్దాంలే. వాడు పాపం లోపల నుంచి చెప్తూనే ఉంటాడు. నీ దగ్గర కురుక్షేత్ర సంగ్రామంలో ధనుర్ధారి అయిన అర్జునుడు లేడు. ఉన్నాడా? మీరు ఆలోచించండి. ఏ పనైనా సరే చేద్దాము, ఈ పని చెయ్యి అని నీ మనసు చెప్పగానే ఇప్పుడు ఏం చేస్తానులే బా, తర్వాత చేద్దాంలే, ఇంకాసేపు ఉండి చేయొచ్చులే, ఏరా అందరి మనసు అదే అంటుందా కాదా చెప్పండి. అనగానే చేస్తున్నామా అంటే యోగీశ్వరేశ్వరుడైన కృష్ణుడు మన దగ్గర ఉన్నప్పటికీ ధనుర్ధారి అయిన అర్జునుడు లేడు. అందువల్ల లైఫ్లో నాయన నువ్వు ఫెయిల్ అవుతున్నావురా. నువ్వు ఫెయిల్ ఎందుకు అవుతున్నావు? నీ నాదిని కంట్రోల్లో పెట్టుకోలే. నీ నాదితో నువ్వు పని చేయించటల్లా. ఎందుకు చేయించడం లేదు? ఆవు గడ్డి ఎందుకు మేయలేదు అంటే జీతగాడు గడ్డి మేపలేదు. ఎందుకు నేను పని చేయించలేకపోతున్నాను అంటే తమో గుణం నన్ను ఆవహించింది. మరి నేనేం చెయ్యాలి? అందులోంచి రజస్సులోకి పో, రజస్సులోంచి సత్వంలోకి పో. భగవద్గీత అర్థమైందా? ఇంకా చాలా ఉంది. 8:21 అయింది. మొదటి అర్ధగంట మనం టైం పోగొట్టుకున్నాం. అయినా కూడా నా టైం నేను తీసుకుని మిమ్మల్ని కొంచెం కష్టపెట్టాను అనుకోండి. కష్టపెట్టినా కూడా ఇది మీకెవ్వడూ చెప్పలేదు కదా. ఇంకా చాలా ఉంది. ఇదంతా మన పరమేష్ఠి గురువు గారి సంపద కదా.
ఎందుకండి మాకు ఇన్ని రోజులు చెప్పలేదంటే, ఇన్ని రోజులు గురువు గారికి చెప్తేనే మనకు అర్థమై చావటం లే. పరమ గురువు గారు కాక పరమేశ్వర గురువు గారు చెప్తే మనకు తెలుస్తుంది. ఆ లెవెల్కి వచ్చినప్పుడు అది చెప్దాంలే అని నేను చెప్పను. ఇంకా చాలా ఉంది వీరిది, చెప్తాను వినండి. ఏమ్మా? ఓం తత్సత్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయేన మార్గేణ మహిన్మహీష. గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో గురుభ్యో నమో మహద్భ్యః. సర్వోపద్రవరహిత ప్రజ్ఞానఘనః ప్రత్యగర్ధో బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి బ్రహ్మైవాహమస్మి.